సుపరిచితమే. అలాంటి శ్రమ కోర్చి నిర్వహించే పనులన్నింటినూ మేడం గారు తెలుగు విశ్వవిద్యాలయం కేంద్రంగా వాటిని నిర్వహించి ప్రచురించారు. మరొక నాకు ఈ సందర్భంలో ఆనందాన్ని కలిగించే అంశం ఏమిటి అని అంటే, మాకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా లేకపోతే భాషా శాస్త్రానికి సంబంధించి ఎటువంటి ఇవి అవసరమైనా మేము మాస్టర్స్ తరగతుల్లోంచి కూడా సంప్రదించే కొద్ది మంది ఆచార్యుల్లో మేడం గారు కూడా ఒకరు. మాకు నేను ప్రస్తుత శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో మేము ఒక పీజీ డిప్లొమా ఇన్ భాషాశాస్త్రము, భాషాశాస్త్ర బోధన, భాష బోధన అనే రంగంలో పీజీ డిప్లొమా చేశాం. అది ఎందుకు చేశాము అని అంటే, తెలుగు శాఖలో చదువుకుంటున్న కోర్సుల్లో సంప్రదాయ సాహిత్యము, సంప్రదాయ కవిత్వము ఇలాంటి వాటిల్లో చాలా కోర్సెస్ని మేము అప్పటికే చదివి ఉండటం వల్ల, లేదా ఎంతో కొంత ఆ టెక్స్ట్లతో పరిచయం ఉండటం వల్ల మాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే బలమైన కోరిక ఉండేది ఆ రోజుల్లో, మేము ఎంఏ చదువుకునే రోజుల్లో. అలా చాలా యాదృచ్ఛికం. కానీ ఇప్పుడు ప్రస్తుత శాఖాధ్యక్షులు నేను కూడా 1 సంవత్సరం గ్యాప్లో మేమిద్దరం కూడా అక్కడ మేడం గారి దగ్గర కొన్ని భాషాశాస్త్ర తరగతులను వినే అదృష్టం మాకు ఆ రోజుల్లో కలిగింది. ఒక ప్రత్యేకమైన అంశం మేడం గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఏమి అని అంటే, ఆ రోజుల్లో ఈ తరగతులన్నీ సాయంత్రం పూట జరుగుతుండేవి. సాయంత్రం 3 గంటల నుంచి 3-4 గంటలకి మొదలయ్యి దాదాపుగా 6:30, 7, 8 అలా తరగతులు నిర్వహిస్తే, మేము 2-3 వెళ్ళినా కూడా ఏదైనా కారణాల వల్ల తక్కిన విద్యార్థులు రాకపోయినప్పటికీ మనం పాఠం చెప్పుకోవడానికి ఎదురుగా ఒక మనిషి ఉంటే మీరు నేర్చుకోవడానికి ఏముంది, ఒకరైనా మీరు నేర్చుకోవచ్చు కదా అని చెప్పి మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ వారు చాలా ఆప్యాయంగా పాఠాలని వాటిని నిర్వహించేవారు. ఆ మేడం గారిని ఇవాళ మన శాఖకి, ఈ కేంద్రానికి పిలుచుకోవడము, వారి ద్వారా కొన్ని విశేషాలని గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా వినే అదృష్టం మనందరికీ కలగడం భాగ్యంగా భావిస్తూ మేడం గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని కోరుతున్నాను. వారికి మనందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే ప్రత్యేక ప్రసంగాన్ని ఇవ్వడానికి ఇచ్చేసిన ఆచార్య ఉషాదేవి మేడం గారికి కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ, మీ అందరికీ కూడా అంతర్జాల వేదిక మీద ఆసీనులై ఉండి ఈ సభలో అంతర్జాల వేదికగా పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సభకు ఆహ్వానం పలుకుతూ ఈ ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. మేడం గారు ప్రసంగించడానికన్నా ముందు సభాధ్యక్షులు 2 మాటలు మాట్లాడతారు మనందరినీ ఉద్దేశించి. తర్వాత మేడం గారి ప్రసంగం కొనసాగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని సభాధ్యక్షులు నిర్వహిస్తారు. అక్కడికి వచ్చుంటే అందరికీ నమస్కారం. మనం ఈరోజు ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, మనకి భాషను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినటువంటి గొప్ప ఉద్యమకారుడు మనకి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆగస్టు 29వ తేదీన జన్మించారు. అందుచేత ఇప్పటికీ ఆయన జయంతి ఇది ఎన్నో జయంతి అంటే 159వ జయంతి. ఇప్పుడు మనం 29వ తేదీన జరుపుకోవాల్సినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని మనం మన తెలుగు శాఖ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్షాన మనం ఈరోజు అంటే సెప్టెంబర్ 1వ తేదీన మనం నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే 29వ తేదీన ఇంచుమించు ప్రపంచం అంతా కూడా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. 28, 29వ తేదీ, ఆగస్టు 28, 29వ తేదీన దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తర్వాత వీధి అరుగు అనే సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 79 దేశాల వాళ్ళు కలిసి చాలా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఆ సభలో గిడుగు రామమూర్తి పంతులు గారి మనవడు గారు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో నేను కూడా ఒక సమావేశానికి అధ్యక్షత వహించాను. ఇలా మనకి 29వ తేదీన చాలామంది ఆయా రంగాల్లో మన ఆచార్య పిల్లలమర్రి రాములు గారు ఒక సమావేశంలో ఉన్నారు. ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు ఒక యూనివర్సిటీలో, అంటే మనకి విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒక కీలక ఉపన్యాసం చేశారు. అలాగా వివిధ కార్యక్రమాల్లో మన అధ్యాపకులు ప్రత్యేక ప్రసంగాలు చేయడం, విద్యార్థులు కూడా అన్ని కార్యక్రమాలకి ఒకేసారి అటెండ్ కావడం అనేది సాధ్యం కాదు. కనుక మన తెలుగు శాఖ పక్షాన మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు, అంతేకాకుండా ఇక్కడ సెంటర్ ఫర్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అండ్ మదర్ టంగ్ స్టడీస్, అంటే మాతృభాషలు అంతరిస్తున్నటువంటి భాషల అధ్యయన కేంద్రం అనేది మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక సెంటర్ ఉంది. దానికి అధ్యక్షుడిగా ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు ఉన్నారు. అంతేకాకుండా మన తెలుగు శాఖలో ఆయన ప్రొఫెసర్. అందుచేత ఈ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అండ్ మదర్ టంగ్ స్టడీస్ సెంటరు, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, అంటే మన తెలుగు శాఖ కలిపి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తే బాగుంటుంది అని ఆలోచించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. అందుకని ఈ కార్యక్రమం 2 సంస్థలు, 2 శాఖల వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీనికి సహకరించినటువంటి మా విశ్వవిద్యాలయం అధికారులకు, మా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మేము అడగగానే మాకు ఇంతకుముందే మా మిత్రుడు ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు చెప్పారు. ఆచార్య ఉషాదేవి గారు ప్రముఖ భాషా శాస్త్రవేత్త. వారు సుదీర్ఘకాలం పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో ఆచార్యులుగా పనిచేశారు, అధ్యక్షులుగా పనిచేశారు, పీఠాధిపతిగా పనిచేశారు. దీనితో పాటు వారి పదవీ విరమణ తర్వాత మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్టడీస్లో కొన్నాళ్ళు ఆచార్యులుగా, అతిథి ఆచార్యులుగా పనిచేశారు. ఆ విధంగా వీరి సేవలు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పొందాం. ఇంతకుముందు మా మిత్రుడు పవన్ కుమార్ గారు చెప్పినట్టు, నేను పవన్ కుమార్ మేము ఈ పీజీ డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ టీచింగ్ అనే ఒక డిప్లొమా కోర్సు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈవినింగ్ కోర్సుగా ఉంటే మేము చేస్తే అదృష్టం ఏంటంటే ఇద్దరమే చేసాం. ఆ ఇద్దరం కూడా ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో ఉన్నాం. అది ఆ డిగ్రీ ఫలితమో లేకపోతే మా మేడం గారి ఉషాదేవి గారి లాంటి వారి ఆశీస్సులో తెలియదు, భగవంతుడి ఆశీస్సులో తెలియదు. నిజానికి ఇద్దరం కూడా యాదృచ్ఛికంగా ఇక్కడ మేము తెలుగు శాఖలో పనిచేస్తున్నాం. ఆ విధంగా ఆచార్య ఉషాదేవి గారు, ఇంకొకటి ఆచార్య ఉషాదేవి గారు మేడం గారి గురించి తెలియజేయాల్సింది ఏంటంటే, మనకి భాషా భూషణం కదా మేడం, ఆంధ్ర భాషా భూషణం మీద వారు ఒక వ్యాఖ్యానం ప్రచురించారు, ఇంగ్లీషు తెలుగులో కూడా. దీంతో కూడా చాలా పుస్తకాలు వారు రాశారు, మనకి పవన్ కుమార్ గారు పరిచయం చేశారు. అన్నీ కూడా అది చాలా ప్రసిద్ధి పొందింది. ఆ పుస్తకం అసలు అది రేర్ బుక్ అనమాట. అది మనకు అర్థం కావడం కూడా కొంచెం కష్టం ఒక అధ్యాపకులు లేకపోతే. కానీ అది మనకి సులభమైనటువంటి వ్యాఖ్యానంతో మనం అందరూ చదువుకోవాల్సినటువంటి పుస్తకంగా దాన్ని మనకి వ్యాఖ్యానంగా తీసుకొచ్చారు. అటువంటి గొప్ప భాషా శాస్త్రవేత్త. అంతేకాకుండా
ఆ మేడం గారు ఎప్పుడు కూడా భాష మీద విశేషమైనటువంటి అధ్యయనం చేస్తూ ఉంటారు. అటువంటి ఆచార్య ఉషాదేవి మేడం గారు, అయినవోలు ఉషాదేవి మేడం గారు ఈరోజు మనం గిడుగు భాషోద్యమం తెలుగు భాషాభివృద్ధి అనే అంశంపై మనం శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని ఒక ప్రత్యేక ప్రసంగానికి విచ్చేసినందుకు వారికి మా తెలుగు శాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం మేడం. అంతేకాకుండా మనకి ఈ సందర్భంగా వాడు గుర్తు చేసుకోవాలి, మనకు ఒక ముగ్గురు అటు భాషా శాస్త్రంలోనూ, తర్వాత భాషా సంస్కరణల్లోనూ, సాంఘిక సంస్కరణల్లోనూ, సమాజ సంస్కరణలోనూ కూడా కృషి చేసినటువంటి మహానుభావులు, అంటే భాష, తర్వాత సమాజం, తర్వాత ఈ వీటిలో ప్రత్యక్షంగా కృషి చేసినటువంటి మహానుభావుల్లో కందుకూరి వీరేశలింగం గారు, గిడుగు రామమూర్తి పంతులు గారు, వెంకటరామమూర్తి పంతులు గారు, తర్వాత మనకి తొలి తెలుగు కథానిక రాశారు అని చెప్పుకుంటున్నటువంటి, లేకపోతే వివాదాలు ఉన్నటువంటి దిద్దుబాటు కథానిక రాసినటువంటి గురజాడ వెంకటప్పారావు గారు. ఈ ముగ్గురు కూడా ఒక సంస్కరణ త్రయంగా ఆరుద్ర గారు వ్యాఖ్యానించారు. ఆరుద్ర గారు రాసినటువంటి ఒక పుస్తకంలో, అంటే వ్యాసపీఠం అనే పుస్తకంలో, గురజాడ గురుపీఠం అనే పుస్తకంలో ఈ ముగ్గురిని కూడా సంస్కరణ త్రయం అని ఆయన వ్యాఖ్యానించారు. చాలా ఉత్తమమైనటువంటిది. సాంఘిక సంస్కరణని మనకి కందుకూరి వీరేశలింగం గారు చేస్తే మనకి గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు భాషకు సంబంధించినటువంటి సంస్కరణకి పాటుపడ్డారు. అలాగే గురజాడ అప్పారావు గారు దాన్ని స్వయంగా తన రచనల ద్వారా, ముఖ్యంగా కన్యాశుల్కం వంటి గ్రంథంలో అందించి మనకి సంస్కరణని ఆచరణలో చూపించారు. మనకి గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారికి సంబంధించి అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి. దీని మీద మన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు, భుజంగరెడ్డి గారుల సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సెమినార్ కూడా నిర్వహించాం. ఆ సెమినార్కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కూడా మన యూనివర్సిటీ ఆచరించింది. వాటిని మీకు యూనివర్సిటీ అందుబాటులో కూడా ఉన్నాయి, మీరందరూ కూడా దాన్ని చదువుకోవచ్చు. ఈరోజు మేడం గారి ప్రసంగం కూడా మేము సాధ్యమైనంత వరకు వారు పంపించిన వెంటనే మరలా మేము దాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. కాబట్టి అది కూడా మీ అందరికీ అందుతుంది. ఆ విధంగా మనకి గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి శాఖాధ్యక్షుడిగా ఒక 2 విషయాలు చెప్పేసి మనం ప్రత్యేకమైనటువంటి ప్రసంగం చేసే ఆచార్య ఉషాదేవి మేడం గారికి ఇచ్చేద్దాం. మనకి గిడుగు రామమూర్తి పంతులు గారు ఎంత గొప్పవారు అంటే, ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి సమాజంలో, బ్రాహ్మణ సంప్రదాయంలో. కానీ ఆయన పుట్టి పెరిగినటువంటి పర్లాకిమిడు అనే ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు జీవిస్తూ ఉంటారు. ఆ గిరిజనుల్లో సవరలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. అక్కడ సవరలకు సవర భాష తెలిసినంతగా అక్కడ ఉన్నటువంటి తెలుగు సరిగ్గా తెలియకపోవడం, ఆంగ్లం తెలియకపోవడం వలన వాళ్ళు ఎక్కువగా మోసాలకు గురయ్యేవారు అన్నమాట. ఈ మన గిడుగు రామమూర్తి పంతులు గారు మనకి చరిత్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ జాగ్రత్తగా గమనించి, అసలు ఇక్కడ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో జరుగుతున్నది వీళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల ఏ విధంగా మోసాలకు గురవుతున్నారు అని గమనించి ఆ సవర భాష నేర్చుకుని, సవర భాషలోనే వాళ్ళకి భాషా బోధన, సాహిత్య బోధన ఉంటే బాగుంటుంది అని విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారు. ఆయన ఒక బ్రాహ్మణయుడు కూడా వాళ్ళని ఇంటి దగ్గర తీసి తెచ్చుకుని వాళ్ళ ద్వారా, చూడండి, ఈయన గొప్ప భాషా శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా మనకి ఆయన భాష నేర్చుకుని మరలా సవర భాషకు సంబంధించినటువంటి నిఘంటువులు, తర్వాత కథలు ఎన్నో అందించారు. ఆ విధంగా ఆయన గొప్ప సంస్కరణవాది, సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన ఆచరణలో ఎటువంటి వారు అంటే, మనకు ఒరిస్సాలో ఈ పర్లాకిమిడిని కలిపేసినప్పుడు అక్కడ అత్యధికంగా తెలుగు వాళ్ళు ఏళ్ళు జీవిస్తున్నారు, దాన్ని అక్కడ కలపొద్దు అని చెప్పినప్పుడు ఆ జమీందారు గారితో ఎన్ని చెప్పినా ఆ జమీందారు గారు ఒరిస్సాలోనే కలిపేసేసరికి ఆయన కోపం, ఆయన నిరసన తెలియజేస్తూ ఆ ప్రాంతాన్ని వదిలేసి రాజమండ్రి వచ్చేసి స్థిరపడిపోయినటువంటి వారు గిడుగు రామమూర్తి పంతులు గారు. తర్వాత ఆయన రాసినటువంటి, ఆయన అనేక మందితో, అంటే పిటి శ్రీనివాసయ్యంగార్ గారితో కానీ, లేకపోతే గిడుగు గురజాడ రామమూర్తి గారితో,
తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారితో వీళ్ళందరితోటి కలిసి మనకి వ్యవహారిక భాషోద్యమంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహానుభావులు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మేము భాషాశాస్త్రాన్ని ఎంత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నా దానికి సాహిత్యం ప్రధానమైనటువంటి ఆధారం అవుతుంది. ఆ ఆధారమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించడం చాలా అవసరమని మనకి సౌర భాషలో కథలను కూడా రాసినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి మహానుభావుడు మనకి తెలుగు భాషకు సంబంధించినటువంటి ఈరోజు మన వ్యవహారంలో ఉన్నటువంటి తెలుగు భాషకి ఎంతో కృషి చేశారు. అటువంటి మహానుభావుడిని మనం గుర్తు చేసుకోవడం అంటే ఒక గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం, ఆ గొప్ప వ్యక్తి ద్వారా మరలా ఇటువంటి గొప్ప వ్యక్తులు మరలా రావాలి అనే ఒక ప్రేరణని మనలో మనం పొందడం, దానికోసం మనం ఈ ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసాం. తెలుగు శాఖ పక్షాన మేము తెలుగు శాఖ తర్వాత సెంటర్ ఫర్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అండ్ మదర్ టంగ్ తెలుగు మదర్ టంగ్ స్టడీస్ అంటే మాతృభాషలు అంతరిస్తున్నటువంటి భాషల అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అనుమతినిచ్చినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పార్టిసిపేట్ చేశారు మాకు ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు కానీ, తర్వాత అధ్యాపకులు చాలామంది, వాళ్ళంతా కూడా ఆన్లైన్లో చేరారు. వారందరికీ కూడా నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది కేవలం విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కాదు, ఎవరైనా సరే దీంట్లో చేరొచ్చు అని ఉదయమే నేను ఆ లింక్స్ కూడా పెట్టాను. బయట నుంచి కూడా చాలామంది పరిశోధకులు తర్వాత భాషాభిమానులు చేరారు. వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారిని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. నమస్కారం మేడం, రండి. మీరు ఫ్రీగా కూర్చొని మాట్లాడండి మేడం. మీరు మధ్యలో ముందుగా ధన్యవాదాలు బాల గారు, పరిచయ వాక్యాలకు పవన్ కుమార్ గారికి కూడా ముందు నా పరిచయ వాక్యాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మరి ఇంకా అంతరిస్తున్న భాషల మాతృభాష అధ్యయనాల సంస్థ అంటే సెంటర్ ఫర్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అండ్ మదర్ టంగ్ స్టడీస్. ఇది ఇంగ్లీష్లోనే ఉంది, ఇది అంతకుముందు విడిగా ఉండేది. ఇప్పుడు దానికి అధ్యక్షులుగా ఆచార్య కొమ్మి పవన్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. అందువల్ల వీళ్ళు ఇద్దరు 2 శాఖల వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి గిడుగు రామమూర్తి గారి 159వ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక ప్రసంగాన్ని వీళ్ళు ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారిద్దరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమావేశంలో పాల్గొనడానికి వినడానికి వచ్చినటువంటి అధ్యాపక మిత్రులు, భాషా ప్రేమికులు, విద్యార్థి మిత్రులు, పరిశోధక మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈ 2 శాఖలు దీనిని నిర్వహించడం ఒక రకంగా చాలా గిడుగు గారికి సరైన నివాళి. ఎందుకంటే ఆయన అంతరించిపోతున్నటువంటి గిరిజన భాషలైన ఆదివాసీ భాష అయినటువంటి భాషల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్న సవర భాషకు చేసిన సేవ అప్పటికీ ఇప్పటికీ కూడా ఎవరు ఇంకా చేయనటువంటిది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఎవరు తెలుగు వాళ్ళు కానీ భారతీయులు కానీ చేయనటువంటి కృషి ఆయన చేశారు. అయినప్పటికీ వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ జీవిత విధానానికి కానీ వాళ్ళ బ్రతుకు తెరువులకు కానీ ఏమాత్రము కూడా అప్పటికి ఇప్పటికీ ఏ పురోగమనం కనపడదు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇవాళ గిడుగు జయంతిని మనం ఎందుకు చేసుకుంటున్నాము? ఆయన తెలుగు భాష కోసం చేసిన ఉద్యమాల ఫలితంగా మనం ఇవాళ ఏ పరిస్థితిలోనైతే తెలుగు భాష మనం వచ్చిందో అంటే కొంత అభివృద్ధి చెందుతూ వచ్చి ఇవాళ ఉన్నటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఎలా ఉందో దానికి మనం ఏం చెయ్యాలి, ఇలాంటి సందర్భం అసలు గిడుగు జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా ఎందుకు చేసుకుంటున్నాము అనే విషయాల గురించి నేను కొంత చెప్పదలుచుకున్నాను. అయితే ఇలా నిర్వహిస్తూ రావడం అనేది ఇవాళ కొత్తది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడము, ఎందరో మహానుభావులు
రాస్తూ వచ్చారు, ఉపన్యాస పరంపరలు కొనసాగుతూ వచ్చాయి, తెలుగు భాషా దినోత్సవాలు జరుగుతూ వచ్చాయి. ఇంతకుముందు దారా గారు సవివరంగా చెప్పారు, ఇటీవల కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మాట్లాడడానికి ముందు ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా ఇంతగా ఇటీవల కూడా ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంటే మరలా నాకు ఒకటి గుర్తుకొస్తుంది అనమాట. ఇంతమంది మాట్లాడితే కొత్తగా మళ్ళీ మాట్లాడడానికి ఏముంటుంది, ఏం చెబుతారు, ఎందుకు పిలిచారు అని అట్లా అనుకుంటాం కదా. దానికి నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం ఒకటి, అంటే పద్యం అంతా నేను చదవను, పద్యంలోని సారాంశం మీకు చెప్తానమాట. ఆయన మళ్ళీ రామాయణం రాసినప్పుడు, కల్పవృక్షాన్ని రాసినప్పుడు మళ్ళా ఇది ఈ రామాయణం ఏమిటి అని అనుకొని ఆయన తనే ప్రశ్న వేసుకొని, మనం ఇంకో రామాయణం మళ్ళీ ఎందుకు రాస్తున్నావు అని ఎవరు ఆయన అడగకుండా ఆయనే ప్రశ్నించుకొని, తిన్న అన్నమే మళ్ళీ తింటూ ఉంటాము, ఎందుకు తింటున్నాము అన్నా మన బ్రతుకు తెరువు కోసం, మన జీవిక కోసం, మన మనుగడ కోసం మనం తింటాం. కానీ తిన్న అన్నాన్నే మళ్ళీ మళ్ళీ తింటుంటాం రోజును. అట్లాగా రామాయణాన్ని మళ్ళీ మళ్ళీ వింటారన్నది ఆయన రామాయణ పరంగా చెప్పారు. మన భాష, మనము ఈ భాషా సాహిత్య రంగాలలో మనము అధ్యయనము లేదా అభిమానము లేదంటే విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేదా ఇంకా కృషి చేయాలనుకునే వాళ్ళు అందరికీ కూడా ఒక భాషకు సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనము గుర్తు తెచ్చుకోవడం, ఎట్లాంటి కృషి చేశారు, ఎలాంటి కృషి చేయాలి, వాళ్ళ కృషిలోంచి మనం ఎలాంటి స్ఫూర్తి పొందాలి, ఇలాంటివన్నీ కూడాను మనము తెలుసుకోవడం కోసమే. అందువల్ల ఇది చర్విణంగా కాకుండా విశ్వనాథ స్ఫూర్తిలో నుంచి కొత్తగా చెప్పడానికి రామాయణం కథనే, కానీ దాన్ని విశ్వనాథ్ ఎలా చెప్పారు అని మనం తెలుసుకోవడం కోసం ఆ రామాయణాన్ని కూడా ఎలా చదువుతామో, ఇవాళ మీరందరూ కూడా చాలా సందర్భాలలో ఈ ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ఈ 4 రోజులలో ఎంతో విని ఉన్నప్పటికీ కూడా నా ప్రసంగాన్ని వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇది ఈ రకంగా మనకు భాషావగాహన తర్వాత భాషాభివృద్ధికి కూడా మన ఈ అవగాహన ఆలోచనలు దోహదపడతాయని నేను భావిస్తున్నాను. అయితే గిడుగు రామూర్తి గారి మనకు ఏం చేశారు అనే విషయాల గురించి ఇప్పుడు ఇంతకుముందు కొంత వీళ్ళు చెప్పారు, ఇద్దరును ఆచార్యులు. కాబట్టి నేను కొంత దానికి నా పక్షం నుండి చెప్పబోతున్నాను. ఆయన నేను జీవిత చరిత్ర చెప్పదలుచుకోలేదు, ఎవరికైనా తెలియకపోతే చివరిలో అడిగితే చెప్పొచ్చు. అందుకని గిడుగు రామూర్తి గారు 29 ఆగస్టున పుట్టారని తెలుసు. ఆయన బాల్యమంతా కూడాను ఇప్పుడు ఒరిస్సాలోకి మారినటువంటి బరంపురం, పర్లాకిమిడి ప్రాంతాలలో ఆయన జీవితం గడిచింది. చాలా కాలం పాటు పర్లాకిమిడిలో ఆయన ఉద్యోగం చేశారు. అధ్యాపక వృత్తి ఆయన ప్రారంభించినప్పుడు, అంటే ఎఫ్ఏతోనే టీచర్ అయిన మన బడిపంతుల ఉద్యోగంలో చేరినప్పటికీ చదువుకుంటూనే ఆయన బిఏ పూర్తి చేశారనమాట. అట్లా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు సొంత స్ఫూర్తితో అభివృద్ధి చెందారు అనే దానికి మనం గురజాడ గారిని, గిడుగుని ప్రధానంగా తీసుకుంటున్నాం. కానీ గిడుగు గారు ఒకరే కాదు, గిడుగు గారి అంటే 4 ప్రధానంగా ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా దీనిలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక నాయకత్వపు లక్షణాలు ఉన్న వాళ్ళ పేర్లు ప్రధానంగా చెబుతాం, కానీ అందరూ జత కూడితేనే ఒక ఏదైనా కూడా మనకు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి సాధ్యమవుతుంది. అంటే వ్యవహార భాషోద్యమానికి గిడుగు రామూర్తి చేసిన సేవ, దానికి ఇతరులు అందించినటువంటి దోహదం, ఇవన్నీ కూడా అవసరమే. కానీ వాటికంటే ముందు అసలు ఆయన ఏం చేశారు అనేది మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఆయన నిరంతర అధ్యయనశీలి, తెలుగు చరిత్ర అధ్యాపకుడు అయినప్పటికీ ఆయన ఎప్పుడు అంటారనమాట, మీరు గనక ఆయన గ్రంథాలు చదివితే చరిత్ర అధ్యయనము, తెలుగు సాహిత్య అధ్యయనము ఈ 2 వేర్వేరు విషయాలు కాదు. తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు చరిత్రతో, భాషా చరిత్రతో, తెలుగు జీవన చరిత్రతో, ఈ 3 చరిత్రలు కూడా అనుసంధానమే ఉంటాయి. 3 మనకు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఒక్క దాంట్లో మనం చదువుకోవాలన్నా మిగతా 2 కూడా అనుబంధంగా చేర్చుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అలా చదువుకోవడం వల్ల ఒక అవగాహన, విస్తృతమైన అవగాహన ఏర్పడడానికి ఈ అధ్యయనాలు తోడ్పడతాయి అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారనమాట. ప్రాచీన సాహిత్యం బాగా చదువుకున్నారు ఆయన. అందుకే ఆయన చేసినటువంటి విమర్శనలు చదివితే కనుక మీకు ఆయన ఎంత సాహిత్యాన్ని చదివారనేది అర్థమవుతుంది. ఆ పుస్తకాలు ఏమిటి, అందులో వాళ్ళు ఆయన ఏం చెప్పారని నేను చాలా క్లుప్తంగా చెప్తాను. సార్ 11:30 అయింది, నేను 12:15 వరకు తీసుకోవచ్చా? ఓకే.
మీరు మాట్లాడే ప్రతిదీ హాయిగా రికార్డ్ అవుతుంది మేడం. మళ్ళీ అందరూ మళ్ళీ వింటారు, యూట్యూబ్ లో కూడా పెడతామండి. చరిత్ర అధ్యాపకుడిగా ఉండడం వల్ల గిడుగు గారి అసలు మొదలైంది ఎట్లాగా, ఆయన అక్కడ కళింగ ప్రాంతంలో ముఖలింగ దేవాలయానికి వెళ్ళి ఆయన గురజాడ గారు వాళ్ళు శాసన లిపిని ఎలా చదవాలో సొంతంగా నేర్చుకొని ఆ ముఖలింగ శాసనాన్ని, అది కొంచెం ఇట్లా పైన ఉందన్నమాట, దానికి ఆ రోజులలో వాళ్ళు మసిబూసి దానిలోని అచ్చులు తయారు చేసుకొని ఆ శాసనాన్ని వాళ్ళు ప్రచురించింది ఎక్కడంటే చాలా ప్రసిద్ధి చెందిన ఇండికాలో, అంటే విదేశాలలో నుంచి వస్తుంది అది. అక్కడ వాళ్ళ వ్యాసం ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు, అక్కడ ఒక వ్యాసం వచ్చిందని దానిలో ఏముందనేది తెలియని కాలంలోకి మనం వచ్చేసాం అనమాట. మనది మనమే మర్చిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం. అట్లా చరిత్ర అధ్యాపకుడిగా ముఖలింగ శాసన పరిశోధనతో ప్రారంభించినటువంటి గిడుగు గారు తర్వాత కాలంలో ఆయన ఈ భాషోద్యమానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి ఎందుకు అలా మారారు అనేది. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, తార్ల గారు చెప్పినట్టుగా ఆయన సవర భాష మీద కూడా పరిశోధన చేశారు. అయితే మనము అట్లా చారిత్రకంగా వెళ్తే కనుక ముందు ఆయన చరిత్ర పరిశోధన, తర్వాత ఆయన సవర భాషకు చేసిన కృషి, ఆ తర్వాత తెలుగు భాషకు ఏం చేశారు అని చెప్పుకోవాలి. కానీ నేను ముందు తెలుగు భాషా కృషిని చెప్తాను, తర్వాత మిగతావి సంక్షిప్తంగా చెప్తాను అన్నమాట. అయితే ఈ గిడుగు కాలం ఎప్పుడు, ఆయన జీవించిన కాలం 19వ శతాబ్దం, అంటే అప్పటికల్లా బాల వ్యాకరణం కూడా ప్రచురితమైంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, తెలుగు ఇంకా మనం అందరం అంటే భారతదేశం అంతా కూడా ఆంగ్లేయుల పాలనలోనే ఉంది. ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు చాలా మంది ఆంగ్లేయులు ఒక తెలుగే కాదు భారతీయ భాషలు, ప్రధానమైన భారతీయ భాషలను అన్నింటినీ నేర్చుకున్నారు. మిషనరీస్ అయితే మన గిరిజన ఆదివాసీ భాషలను కూడా నేర్చుకొని వాటికి వ్యాకరణాలు, నిఘంటువులు, తర్వాత వాళ్ళు ఇంకా మిషనరీ దానికోసం బైబిల్ కూడా తయారు చేయడం, ఇలాంటి చాలా సేవలు, భాషా సేవలు వాళ్ళు పరిపాలన సౌలభ్యం కోసం అధికారులు చేస్తే, మతపరమైనటువంటి ప్రాతినిధ్యం కోసం మిషనరీస్ చేస్తే కూడా మనకు వారి సేవల ద్వారా అందినటువంటి భాషా కృషి, భాషకు సంబంధించిన సమాచారాలు అన్ని, అంటే నార్త్ ఇండియాలో కలకత్తా బెంగాలీ భాషకు, మిగతా భాషలకు, ఒడియా భాషకు అవి నేను చూశాను, ఇతర అన్ని భాషలకు కూడా ఉన్నాయి. అట్లాగే మన ద్రావిడ భాషలలో కూడా తమిళానికి, మలయాళానికి, కన్నడకి వారు చేసినటువంటి, వాళ్ళు రచించినటువంటి వ్యాకరణాలు, వాటిని గుండెట్టు కానీ వాళ్ళందరి గురించి కూడా మనం ఇప్పుడు చదువుకుంటూ ఉంటాము. తెలుగు భాషకి ప్రారంభమైనవి ఎప్పుడు 1800 ప్రాంతంలోనే వాళ్ళు మొదలుపెట్టారు. అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకున్నారు, కానీ వాళ్ళ ప్రాధాన్యంలోకి రాలేదు. ఆంగ్లేయుల తర్వాతనే మనం వాటిని కూడా గుర్తించడం మొదలుపెట్టాం. అందుకని విలియం బ్రౌన్ రాసినటువంటి సిపి బ్రౌన్ తర్వాత కాలంలో 50 ఏళ్ల తర్వాత, 20-30 ఏళ్ల తర్వాత, కాబట్టి విలియం బ్రౌన్ ఆయనది 1818లో వచ్చేది, వ్యాకరణము నిఘంటువు రాశారు. క్యాంపెల్ ఆయనది ఆ ప్రాంతంలోనే 1840 ఆ ప్రాంతాలలో వచ్చిందనమాట, గ్రామరు తర్వాత నిఘంటువు. ఈ సిపి బ్రౌన్ తర్వాత ఆర్డెన్ వీళ్ళందరూ కూడా చాలా మంది, ఇంకా చాలా మంది వీళ్ళందరూ తెలుగు భాష నేర్చుకుంటున్నారు. వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారు. కొంతమంది ఆసక్తితో సిపి బ్రౌన్ లాంటి వారు సాహిత్యం కూడా బాగా చదువుకున్నారు, తెలుగు సాహిత్యాన్ని బాగా చదువుకున్నారు. వీళ్ళు తయారు చేసిన నిఘంటువులు, వీళ్ళు తయారు చేసిన వ్యాకరణాలు, మీరు వాటికి రాసినటువంటి పీఠికలు చదివితే వాళ్ళు పండితులు మంచి భాష నేర్పుతున్నప్పటికీ వాళ్ళు గ్రాంధిక తెలుగు నేర్పుతున్నారు, కావ్య భాషలో ఉండి తెలుగు నేర్పుతున్నారు. వీళ్ళకి భాగవతం అంటే, భారతం అంటే చాలా గొప్ప అభిమానము, గౌరవము, అవి మనల్ని చదువుకోమంటారు. కానీ అవి నేర్చుకుంటే మనం ప్రజలతో మాట్లాడలేకపోతున్నాము. అందువల్ల మీరు వాళ్ళు వాటికి ప్రాధాన్యం ఇస్తే మీరు అసలు మాట్లాడే భాషను నేర్పమని చెప్పండి అని వాళ్ళు ప్రిఫేసులలో అక్కడక్కడ రకరకాల పద్ధతులలో రాశారనమాట. అంటే అది పూర్తి భిన్నంగా ఉంటుంది. మాట్లాడే భాష ప్రజల్లోకి వెళితే మనం ఆ భాషతోనే వ్యవహరించలేకపోతున్నాము అనే ఆవేదన అప్పుడు వ్యక్తమైంది. ఆ సందర్భాలలోనే అప్పుడే మనకు ఆధునిక విద్యా విధానం కూడా ప్రారంభమైంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు. తెలుగుది ఏమైంది, అంతకుముందు ఈ తెలుగు వారి కోస్తాంధ్ర, రాయలసీమ అని వాళ్ళు ఏవైతే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా నైజాం పాలన కిందనే ఉండేవి, నిజాం పరిపాలన కిందనే ఉండేవి. ఆయన ఒప్పందాలు, ఆ రాజకీయమైన వ్యవహారాలలో ముందు కోస్తా ప్రాంతాలని, తర్వాత రాయలసీమ ప్రాంతాలని వాళ్ళకి ఇవ్వడం వల్ల, అది మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి వెళ్ళడం వల్ల అక్కడ ఆంగ్ల విద్యతో బోధన ప్రారంభమయ్యి ఆ రకమైనటువంటి కొంత
ఉర్దూ ప్రాధాన్యం తగ్గిపోయింది. ఉర్దూ అప్పటి వరకు అక్కడ ఉంది, పాలనలో వాళ్ళు ఉండడం వల్ల ఉర్దూ ఉండేది. కానీ ఆంగ్లేయుల ప్రాబల్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏర్పడిన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వాళ్ళ ద్వారా పాఠశాలలు ఏర్పరచడము, మాతృభాషలోనే బోధించాలి అనేది వాళ్ళు పాఠశాలను ప్రారంభించడము, వీటన్నిటి వల్ల మనం ఈ బ్యాక్గ్రౌండ్ మనకు కొంత కావాలి. వీటి వల్ల ఏమైంది అని అంటే ఎయిడ్స్ అనే ఆయన అప్పుడు ఈ 19 గిడుగు కాలానికి, అంటే 1989, 90, 95 ఆ ప్రాంతాలలో, 1895 ఆ ప్రాంతాలలోకి వచ్చేటప్పటికి ఎయిడ్స్ అని ఆయన పర్యటిస్తూ ఈ స్కూళ్లలో ఇట్లా ఉంది పరిస్థితి, పిల్లలకు అర్థం కాని భాషల్లో చెబుతున్నారు అని గుర్తించి ఏం చెయ్యాలి అని అప్పుడు గిడుగు రామూర్తి పంతులు గారిని, గురదాడ గారిని వీళ్ళతోని చర్చలు చేయడము, అందరూ కలిసి, అందులో అక్కడ అధికారిగా ఉన్నటువంటి శ్రీనివాస్ అయ్యంగారు వీళ్ళందరూ కలిసి ఒక తీసుకొని మనం మాట్లాడే భాషలోనే పిల్లలకు బోధన చెయ్యాలి, పాఠశాలల్లో, కళాశాలల్లో బోధన మాధ్యమం. అయితే ఇది వీళ్ళు కొత్తగా కనిపెట్టింది కాదు. నిజానికి 1950ల కంటే పూర్వమే నుదురుపాటి వెంకన్న, రావిపాటి గురుమూర్తి శాస్త్రి వీళ్ళందరూ, ఆయనైతే రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారైతే నిఘంటువు వ్యాకరణాలు వీళ్ళు రాశారు, ఆయన ఆధునిక వ్యాకరణం రాశారు అని చెప్తారనమాట. అయితే ఆ వ్యాకరణంలో అనేక అంశాలని ఈ క్యాంబెల్ కొంత, సిపి బ్రౌన్ కొంత వాడుకున్నారు. అది మనకు ముద్రితమైన గ్రంథం ఇప్పుడు ఎవరు, నేనైతే చూడలేదు, ఎక్కడ కనపడలేదు. అట్లాగే నుదురుపాటి వెంకన్నను కూడా చాలా వరకు ఇతరులు తీసుకున్నారు. అది నిఘంటువుగా తర్వాత కాలంలో అది అచ్చు కాలేదు. అయితే ఇవి ప్రతులు ఎక్కడ ఉన్నాయి అని అంటే కొందరు కాకినాడలో ఈ సూర్యరాజేంద్ర నిఘంటు తయారు సందర్భంలో అక్కడికి మార్చారని, మద్రాసులో దొరుకుతాయని చెబుతారు. అవి మనకైతే లభ్యం కావడం లేదనమాట, ఎవరు అచ్చు వేయలేదు, దానికోసం పూనుకోలేదు. అయితే వాళ్ళు వ్యవహార భాషలో రాసిన వ్యాకరణాలు కనుమరుగైపోయాయి అప్పటికల్లా. అంటే ఈ 40 ఏళ్ల కాలంలో ఎందుకలా జరిగింది అని అంటే, చాలా ఒక ప్రధానమైన మనకు మైల్ స్టోన్ లాగా చిన్నయసూరి రాసినటువంటి బాల వ్యాకరణం 1857 ప్రాంతాలలో వచ్చేయింది, 57-58 ప్రాంతాలలో అది వచ్చేయింది. అది కావ్య భాషకు రాసినటువంటి వ్యాకరణం. అందువల్ల ఏమైంది, ఈ పరిపాలనా రంగాల్లో, బోధనా రంగం, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము, 100 ఏళ్ల కింద కూడా ఇదే సమస్య అన్నమాట. పరిపాలనా రంగంలో, బోధనా రంగంలో, న్యాయ వ్యవస్థలో, న్యాయ రంగంలో వ్యవహార భాషనే వాడాలి అని ఆంగ్లేయులు పరిపాలకులుగా గుర్తించిన దాన్ని ఈ గిడుగు రామూర్తి పంతులు గారు మొదలైన వారందరూ అవును ఇదైతే, ఎందుకంటే చాలా కొద్ది మందికే తాళపత్రాల గ్రంథాలలో మాత్రమే ఉండి అచ్చు లేకపోవడం వల్ల, అందరికీ సౌకర్యంగా లభ్యం కాకపోవడం వల్ల, నేర్చుకున్న పండితులు కొద్ది మందికి మాత్రమే శిష్యులుగా తీసుకుని వాళ్ళకే నేర్పడం వల్ల ఈ విద్య అనేది ఏదైనా కానివ్వండి, అది కావ్య పఠనమే కానివ్వండి, ఇంకా ఇతర విషయాలే కానివ్వండి, అది చాలా కొద్ది మందికే పరిమితమైపోవడం వల్ల ఈ ఆంగ్లేయులతో ఏమొచ్చింది, అది ఏ రకమైన విద్య నేర్పినప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రజలకు అందేలాగా, దాంట్లో కుల వర్గ మత వాటితో ప్రసక్తి లేకుండా ఒక పాఠశాల స్థాపించితే ఎవరైనా చదువుకోవచ్చును అన్న పద్ధతిలో వాళ్ళు, అందులో మీరు అందరినీ చేర్చుకోవచ్చును అన్న పద్ధతిలో అప్పటికి మనకు వస్తున్న ఇతర సామాజిక సంస్కరణల ప్రభావాలు కూడా ఉండడం వల్ల అందరూ ఒకే పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం ఉంది. డిస్క్రిమినేషన్స్ లేకపోవడం మళ్ళీ అది వేరే చర్చ అవుతుంది, అక్కడికి వెళ్ళం మనం. కాబట్టి ఎక్కువ మందికి చదువుకునే అవకాశాలు దొరకడం వల్ల ఇది జన వ్యవహారంలో ఆ భాషతో ప్రయోజనం లేదు, ఈ భాష మనం మాట్లాడే వ్యవహార భాషలోనే ఎక్కువ సౌలభ్యంగా పరిపాలనకు, న్యాయం అందించడానికి, విద్య నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనేది ఒకటి అప్పటికల్లా ఒక అవగాహన హేతుబద్ధంగా చర్చల ద్వారా ఏర్పడడం వల్ల దీనితో కన్విన్స్ అయిన, అంటే ఒప్పుకున్నటువంటి వారందరూ కూడా ఒక సంస్థ, ఒక పెద్దగా ఏమి వాళ్ళు దాని పేర్లు పెట్టుకోవడం అలాంటిది ఏమీ లేదు, విస్తృతంగా దానికి రాశారు. అయితే అప్పటి వరకు వస్తున్నటువంటి ఒక సంప్రదాయ చారిత్రక పరిణామ క్రమంలో ఏర్పడినటువంటి గ్రాంథిక భాషావాదం ఉంది కదా, అయితే దానికి మరి ఏమిటి అంటే, అయితే దానికి ఏమైపోయింది, ఈ గిడుగు వారు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమం దీని ఉపయోగాన్ని గుర్తించేటప్పటికీ, వ్యవహార భాష యొక్క వినియోగాన్ని, అవసరాన్ని గుర్తించి వాళ్ళు దాని గురించి మాట్లాడడం ప్రారంభించేటప్పటికీ ఈ ఒక పక్కన చాలా ఉద్దండులైన పండితులు,
ఇవాళ మనం వాళ్ళని పక్కన పెట్టేసి గ్రాంధికవాదులు అని పక్కకు నెట్టేస్తున్నాం. అట్లా కాదు, ఆ గ్రాంధికవాదులు కూడా అప్పటికి బలమైన పండితులే. వాళ్ళు గ్రంథాలు రాశారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కృషిలో బాగా నిష్ణాతులు, పేరుగాంచిన వాళ్ళే. ఎవరు వాళ్ళు? వాళ్ళని గురించి కూడా మనం చెప్పుకుందాం. ఎందుకంటే గ్రాంధికవాదము, వ్యవహారవాదము అనేవి కొన్ని సంవత్సరాల పాటు చాలా హోరాహోరీగా జరిగినటువంటి వాగ్యుద్ధాలు అన్నమాట. అవి వాగ్యుద్ధాలు. వాళ్ళు రాయడము, వీళ్ళు రాయడము, వాళ్ళు చర్చలలో వీళ్ళని ఖండించడము, వీళ్ళు వాళ్ళని విమర్శించడము, ఈ రకంగా జరిగింది. అయితే మద్రాసులో కళాశాలలో నేర్పడానికి వాడడానికి ఏ భాష కావాలి అని ఒక చర్చాగోష్ఠి పెడితే దానికి గురజాడ గారు వ్యవహార భాష రిప్రజెంటేటివ్గా వెళ్ళారు. మళ్ళీ కుమర్రాజు గారు, వాళ్ళు చాలా మంది ఉన్నారు, వావిలపల్లి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా, వేద వెంకటరామ శాస్త్రి గారు, వీళ్ళు జయంతి రామయ్య పంతులు గారు. ఇట్లా జరిగిన చర్చలలో గ్రాంధికవాదం నెగ్గిందనమాట. అందుకని గురజాడ ఏం చేశాడు, అసమ్మతి పత్రం, డిసెంట్. అంటే ఇప్పుడు మనం ఏదన్నా దేనికైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, మెజారిటీ వాళ్ళు ఒక ఒపీనియన్ తీసుకుంటే, మీకు భిన్నమైన ఒపీనియన్ ఉంటే నేను దీంతో ఒప్పుకోవడం లేదు అని రాసి మనం సంతకం పెడతాము. ఎందుకంటే మెజారిటీ ఒప్పుకున్నారు కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది. కానీ మనం అందులో భాగంగా లేము ఆ ఒప్పుదలలో అన్న విషయాన్ని అక్కడ రికార్డ్ చేయడం కోసం. అట్లా ఆయన ఊరికే నేను దీని అసమ్మతి తెలుపుతున్నాను అనకుండా, ఎందుకు అసమ్మతి తెలుపుతున్నాను, మీలో చాలా మంది చదివే ఉంటారు గురజాడ అసమ్మతి పత్రాన్ని. ఆ వివరాలు ఇవాళ మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, సందర్భం కాదు, ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఈయన ఏం చేశారు, వీళ్ళందరూ కూడా అప్పుడు బాలవ్యాకర్త వరవస్తు చిన్నేశ్వరి గారు బాలవ్యాకరణం రాయడంతో పాటు, అది అద్భుతమైన ఒక రకమైన వ్యాకరణం. మనం దాన్ని ఎలా చెప్తాము, అక్కడ పాణిని లాగా ఇక్కడ ఈయన రాశారు. సూత్రీకరణలు చాలా అల్పాక్షరాలతో, అనల్పార్థంతో సూత్రీకరణలు బాగా గుర్తుండేలాగా ఆ రకంగా మనకు ఒక వ్యాకరణాన్ని అందించారు. అప్పటి వరకు ఆ రకమైన వ్యాకరణం మనకు లేదు. అంటే ఆ రకమైన సూత్రబద్ధమైనటువంటి వ్యాకరణం లేదు. కానీ మనకు అనేక వ్యాకరణాలు వచ్చాయి అప్పటి వరకు. మీరు మన వ్యాకరణ చరిత్రను లలిత గారు రాసినవే కానీ, ఇతరులు రాసినవే కానీ, బొట్టుపల్లి పురుషోత్తం గారు రాసినవే కానీ మీరు చూస్తే వ్యాకరణ చరిత్ర చాలా ఉంది మనకు. చాలా మంది రాశారు. 13వ శతాబ్దంలో కేతన్ రాసిన ఆంధ్ర భాషా భూషణం 190 పద్యాలతో ప్రారంభమైనటువంటి తెలుగు వ్యాకరణ సంప్రదాయం ఆయన తెలుగులో రాశారు. సరే, మనకు ఆంధ్రశబ్ద చింతామణి ఎవరు రాశారు అనే దాని మీద కొంతమంది నన్నయ్య అని ఇప్పటికీ అనుకుంటారు. కాదనేది అమరేశ్వర రాజేశ్వర శర్మ లాంటి వాళ్ళు సోపబత్తికంగా కూడా నిరూపించారు. కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే, అది రావడం వల్ల ఆయన నీతి చంద్రిక రాశారు, అంటే మిత్రలాభ మిత్ర భేదాలు అనేవి. అయితే అవి కావ్య భాషను వచనంలోకి మార్చినవి కాదు, ఒక రకమైనటువంటి సరళ గ్రాంధిక భాషను వాళ్ళు కొత్త భాషని దాన్ని ప్రారంభించాడు అనమాట ఆయన. దానివల్ల ఏమైంది, ఆ తర్వాత పండితులందరూ బాల వ్యాకరణం ద్వారా ప్రభావితులైన పండితులందరూ కూడా ఆ రకమైనటువంటి గ్రాంధిక భాషలో వాళ్ళ రచనలు చేస్తూ ఉండడం వల్ల, అలా చేయడమే కాకుండా ఈ గ్రామ్యం అంటూ వ్యాకరణాలు ఏవైతే మనకు ఖండిస్తూ పక్కన పెడుతూ వచ్చిన భాష వ్యవహారంలో ఉందో, ఆ భాష నిజానికి అసలు కొత్తగా పుట్టుకొచ్చిన, అంటే కొత్తగా మనం ఆంగ్లేయుల ద్వారా మనము అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చుకున్నది కాదు. అవి శాసన కాలం నుంచి కూడా ఆ పాయ ఉంటూనే వచ్చింది చారిత్రకంగా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేసిన వాడు. ఉదాహరణ సోపబత్తికంగా మనకు అన్ని రకాలుగా మనకు అర్థమయ్యేలాగా ఉంది. ఆల్రెడీ ఉందన్న విషయం భాషా శాస్త్రవేత్తలు కూడా మనకు శాస్త్రాల మీద పరిశోధించినటువంటి ఆ ముగ్గురు మహాపండితులు, బూదరాజు గారు, కందప్ప చెట్టి గారు, కేకే రంగనాచార్య గారు, వాళ్ళ గ్రంథాలు చదివినప్పటికీ, పరిశోధన గ్రంథాలు చదివినప్పటికీ కూడా మీకు అర్థమవుతుంది. శాసనాలతో పాటు వ్యాఖ్యానాలలో, వచనాలలో, ఆ తర్వాత దక్షిణాంధ్ర యుగాన్ని క్షీణయుగం అని ఎందుకన్నారంటే, ఎక్కువగా వ్యవహార భాష, మీకు యక్షగానాలే కానీ ఇతరమైనవే కానీ మామూలు కావ్యాలలో కూడా ఎక్కువగా వ్యవహార భాష వచ్చి చేరింది. మీరు చదివితే తెలుస్తుంది మీకు అందులో ఎంత వ్యవహార భాష ఉంది అనేది. అయితే ఈ వ్యవహార భాష ఇక్కడే లేదు, మీకు మొదటి నుంచి తిక్కన గారి కాలం నుండి కూడా కనపడుతుంది మనకు. అది కావ్య భాషలో ఏ రకంగా మనకు చేరుతూ వచ్చింది అని. గ్రామ్యం అన్న పదాలే, ఇది వాడకూడదని చెప్పిన పదాలే మనకు ఈ కావ్యాలలో అన్ని చోట్ల, కాకపోతే అక్కడక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఏం చేశారు, సూత్రీకరణలలో ఆర్యులు వ్యవహరించింది గ్రాహ్యము అని పెట్టేశారు అనమాట. ఎందుకంటే వాళ్ళు వాడారు కాబట్టి. అది గ్రామ్యం అని మేము చెబుతున్నాము, కానీ వాళ్ళు ఆర్యులు అంటే పెద్దలు మహాకవులు వాడారు కాబట్టి మీరు గ్రాహ్యం అంటే, వాళ్ళు వాడితే గ్రాహ్యం తీసుకోవచ్చు, ప్రజలు వాడితే తీసుకోకూడదు అనమాట. ప్రజలది
పరిహర అది మనం వాడకూడదు అనేది. ఆ రకమైన అవగాహనతో అప్పుడు ఈ హోరా హోరీగా వచ్చినప్పుడు మనకు పూర్ణ బిందువు వ్యాకరణంలోకి ఎక్కువగా వెళ్ళకూడదు. పూర్ణ బిందువు అర్ధానుస్వారం అని అంటే అరసున్న, సున్నా నిండు సున్నా అరసున్నల గొడవ ఒకటి కొత్తగా అక్కడ అది మొదలయ్యి ఇప్పుడు మనం అరసున్నాలు ఎక్కడ రాయడం లేదు. చారిత్రకంగా దానికి ఒక అవసరం ఏర్పడింది. అనునాసికత్వానికి సంబంధించిన చారిత్రకమైన డెవలప్మెంట్ కనుక చూస్తే మనం, అందువల్ల ఈ అనునాసికము అనేది పూర్ణ బిందువుగాను తర్వాత అర్ధ బిందువుగాను రాతలోనే కనబడుతుంది. లేకపోతే మీరు దాన్ని ముక్కుతో పలకగలిగితే మనకు ఉచ్చారణ ద్వారా తెలుస్తుంది. రెండూ లేకుండా తెలుసుకోవాలంటే రాతలో ఆ అరసున్నాన్ని పెట్టాలన్నమాట. అక్కడ ఉంది అని అంటే లేని పదాలు ఉండడం వల్ల ఆ ఉన్నదానికి లేని దానికి వాటిని ఏమంటాము, రెండు ఒకే రకంగా మనకు ఉచ్చారణగా వినపడితే గనక, అంటే ఇప్పుడు వాడు అంటే అతడు అనే అర్థంలోను, వాడు అంటే వాడిపోవడం అనే అర్థంలోను ఉన్నప్పుడు ఆ అతడు అనే అర్థంలో వాడుకి మధ్యలో అరసున్నా పెట్టడం అనేది ఒకప్పుడు అలా రాసే సాంప్రదాయం. అయితే దీనివల్ల ఏమైంది, వీళ్ళు ఈ వ్యవహార భాషావాదులకి అది గ్రామ్యము, అది చాలా ఏంటది నీచ పాత్రలకు వాడాలి లేదా అసలు వాడకూడదు, ఇలాంటి చర్చలు ఇలాంటి భేదాలు వచ్చినప్పుడు అసలు ప్రజలు వాడే భాష ఇవన్నీ కూడాను వీళ్ళు ఏవైతే వాడవద్దని అంటున్నారో, ఏవైతే పరిహార్యం అని చెప్తున్నారో, ఏవైతే గ్రామ్యం అని నిందిస్తున్నారో అవన్నీ కూడా చారిత్రికంగా శాసనకాలం నుంచి కూడా వచనాలలో వ్యాఖ్యానాలలో మన ఆ రకమైనటువంటి జానపద సాహిత్యంలో ఉంటూ వచ్చింది అన్నదాన్ని నిరూపితం చేసిన వారు అంటే రాసి వాటిని సోదాహరణంగా. అంతేకాదు అసలు గ్రాంధిక భాష అనేదాన్ని సరిగ్గా ఎవరికి రాదు, ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. కవులే కొన్ని పొరపాట్లు చేశారంటే, మహాకవులే కొన్ని పొరపాట్లు చేశారంటే ఈ కాలంలో రాస్తున్నటువంటి గ్రాంధిక భాషావాదులందరూ కూడా ఎలాంటి లోపాలు చేశారు అన్నదాన్ని ఆయన గిడుగు రామూర్తి పంతులు గారు 4 ముఖ్యమైన పుస్తకాలు రాశారండి. అందులో బాలకవి శరణ్యము, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం, పలకడానికి కష్టంగా ఉంది, ఇదేం వ్యవహార భాష అంటే ఇలాంటి పేరు పెట్టారు అని మీరు అనకూడదు. ఎందుకంటే వాళ్ళు వైద్యం చేస్తున్నారు అనమాట మన భాషకి. గ్రాంధిక భాష వాడకాన్ని ఎలా వాడాలో చెబుతూ ఎవరైనా వ్యవహారంలో వాడితే అది వాడకూడదని దానికి వైద్యం అంటే నువ్వు ఇలా వాడాలి ఇలా వాడకూడదని వాళ్ళు మనకి ఒక మందు చూపిస్తున్నారు అనమాట. అందువల్ల వీళ్ళు బిషక్కులు, వైద్యులు. అది భేషజం వాళ్ళది. భేషజం అనే దానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంది, ఒక వ్యతిరేక అర్థం ఉంది. వ్యతిరేకార్థంలో మోసం, కానీ పాజిటివ్ అర్థంలో అదొక మందు. అందుకని వాళ్ళు వైద్యులు మందిస్తున్నారు అనమాట. గ్రాంధిక భాషనే వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అని ఒక వైద్యాన్ని అందిస్తున్న దశలో వీళ్ళది ఆ భేషజం అనేది, ఆ మందు అనేది అది మోసపూరితమైనది కూడాను అన్న అర్థంలో గిడుగు గారు ఆ పుస్తకం రాశారు. మీరు చదివితే అందులో వేద వెంకటరాయ శాస్త్రి గారు కుక్కండ వెంకటరత్నం గారి పుస్తకాన్ని దానిలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఇది తప్పు అని ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల కొన్ని తిట్ల భాషలతో అంటే ఒక రకమైనటువంటి నిందార్థంలో ఆయనని విమర్శిస్తూ రాస్తే వేద వెంకటరాయ శాస్త్రి గారే అవన్నీ కూడా వాడారు అని ఆయన గ్రంథాలలో నుంచే సోదాహరణంగా వివరిస్తూ ఆయన మిథ్యావాదము, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం, అలాగే ఈ బాల వ్యాకరణం కాబట్టి బాల కవి శరణ్యం, గద్య చింతామణి, ఒక్కొక్క పుస్తకం గురించి చెప్పాలంటే మనకు ఒక్కొక్క ఇలాంటి సెషన్స్ కావాల్సి వస్తాయి. కాబట్టి మనం కావాలనుకుంటున్నవి చెప్పాలనుకుంటున్నవి ఏమిటంటే, అట్లాగే ఆయన వాళ్ళు సూర్యరాజధరణి కంటూ జయంతి రామయ్య పంతులు గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన అది మొదలు పెట్టారు. ఆయన గిడుగు రామూర్తి పంతులు గారు బ్రతుకున్న కాలంలో ఆ మొదటి అచ్చుతో ఉన్నటువంటి ఒక వాల్యూమ్ వచ్చింది. దానిలో ఎన్ని తప్పుకు ఒక పావలా ఇస్తానని ఆయన ప్రకటించారట. ఈయన ఒక పుస్తకమే రాసేసారనమాట, ఇన్ని తప్పులు చూపిస్తున్నాను నేను చూడండి అనేసి. ఆ రకంగా ఆయన ఈ పండితులు అనేటువంటి వాళ్ళను విమర్శిస్తూ ఆయన చాలా బాగా గ్రాంధిక భాష వచ్చును అనేది మనకు అందులో చూస్తే ఇవన్నీ చదివితే తెలుస్తుంది అనమాట. ఇంతకీ గిడుగు గారు రాసింది కూడా పూర్తి వ్యవహార భాష ఏమీ కాదు. ఎందుకంటే ఆ కాలానికి నిజంగా, ఎందుకంటే వాళ్ళు కూడా అంత వాళ్ళు మాట్లాడే భాషలోనే ఎవరు రాయలేరన్న విషయాన్ని గుర్తించారు ఆయన. రాసే భాష ఇది చేకూరు రామారావు గారి చేరాతల పుస్తకాలు చదివితే కనుక మీ అందరికీ తెలుస్తుంది. మాట్లాడే భాషలోనే రాయడం అనేది సాధ్యం కాదు. ఇది సృజనాత్మకత తప్ప, సృజనాత్మక సంభాషణాత్మక నాటకాలు కానీ లేదా కథలు నవలలు తప్ప మనము
పూర్తి సృజనాత్మక భాషలో ఈ విద్యా పాలన న్యాయ రంగాలు కానీ ఇంకా ఇతరత్ర శాస్త్ర సాంకేతిక రంగాలలో కానీ ఆ రకమైనటువంటి వ్యవహార భాషని లోనే రాయడం అనేది సాధ్యపడదు అనేది గుర్తించారు. అయితే నిజంగా సాధ్యపడుతుందా పడదా అనే విషయాన్ని మనం తర్వాత చర్చిద్దాం. అయితే ఈ వీళ్ళందరూ కూడా మీరు చారిత్రకంగా చూస్తే కొమర్రాజు లక్ష్మణరావు గారు మనకు భాషకి ఎంతో సేవ చేశారు. రామయ్య పంతులు గారి నిఘంటువులు 8 వాల్యూమ్స్ ని తెలుగు విశ్వవిద్యాలయం 6 వాల్యూమ్స్ గా మనకు సూర్యరాంధ్ర నిఘంటువు దొరుకుతోంది. ఇవన్నీ ఏమి మనం తీసి పారేసి దగ్గవి కానీ ఆర్టికల్ పేపర్స్ కదా. నేను ఏమన్నా పిల్లల లెవెల్లో ఏమండి. హలో కృష్ణ గారు మీరు మ్యూట్ లో. అయితే ఈ అప్పుడు ముద్రణ రావడము, అక్షయంత్రాలు రావడము, తర్వాత విద్య అందరికీ అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది అంటే ఎంతమంది మనకి ఇప్పటికీ కూడా 60-70% కూడా విద్యావంతులు లేరు. అంటే అక్షరాస్యులు లేరు విద్యావంతుల సంగతి. తర్వాత అక్షరాస్యులే ఇంకా పూర్తిగా మనకు 100% సాధించుకోలేకపోయినా ఈ ఆధునిక యుగం ఉన్నప్పుడు అప్పటి విద్యావంతుల శాతం ఎంత ఉంటుందో మీరు గుర్తించండి. అంటే దానికంటే ముందు గ్రాంధికవాదంలో ఇంకెంత తక్కువ, అతి తక్కువగా ఎంత ఉండేదో మనము చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ చదువుకోవడం మొదలుపెట్టడం వల్ల ఈ ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఏమైంది, కొత్తగా సృజనాత్మక రచయితలు పుట్టుకొచ్చారు. అచ్చయంత్రాల వల్ల అన్ని గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలతో పాటు ఆధునికంగా రాసే గ్రంథాలన్నీ కూడా అచ్చుకోవడం మొదలైంది. మద్రాసు కేంద్రంగా మనం ఉండడం వల్ల ఇవన్నీ మద్రాసులో భాగాన్ని ఎక్కువగా అక్కడే స్థాపింపబడ్డాయి. పత్రికలు రావడం కూడా మొదలైంది. మీరు కనుక పత్రికా భాష మీద పరిశోధన చేస్తే చారిత్రకంగా అందులో పరిశోధన చేసిన వాళ్ళు అంటే పగడాల చంద్రశేఖర్ గారు కానీ, నా దగ్గర ఒక విద్యార్థి చేశాడు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మురళీకృష్ణ అని చెప్పేసి, వీళ్ళవి కనుక సిద్ధాంత గ్రంథాలు చంద్రశేఖర్ గారి అయితే వచ్చేది. ప్రాచీన కాలం అంటే మొదట్లో ప్రారంభించిన కొత్తలో అవి గ్రాంధిక భాషలో ఉండేవి. క్రమక్రమంగా అవి వ్యవహారంలోకి మారాయి. అంటే ఏమైంది, వీళ్ళను కొంత సులకనగా మాట్లాడడం మొదలుపెట్టారు. గురజాడకి ఆయన కన్యాశుల్కంలో రాసింది అసలు భాషే కాదనే ఒక వాదన, ఇంకా అసలు ఆయనే రాయనే లేదనే అదంతా వదిలేసేయండి. అట్లాగా వీళ్ళకి ఎవరికి తెలుగు రాదు, మళ్ళీ ఒక ఎయిడ్స్ అనే ఆయన ఆంగ్లేయుడు, శ్రీనివాస అయ్యంగారేమో తమిళుడు అని ఇట్లాగా మనం ఒకసారి నిస్సహాయంగా ఏమవుతుందంటే అది ఎదుటి వాళ్ళని సరిగ్గా ఎదుర్కోలేకపోతే ఏదో ఒక వాళ్ళ సంబంధించిన దాంతో చులకన చేస్తామే అలాగా వాళ్ళు చేయడం మొదలుపెట్టారనమాట. అయితే నిజానికి అది కాదు. ఈయనతో అనేక చర్చలు చేసి అప్పటి వరకు గ్రాంధికంలో రాసినటువంటి కందుకూరి వీరేశలింగం గారు వ్యవహారంలోకి మారారు. అంటే హేతుబద్ధంగా తార్కికంగా మీరు ఆలోచిస్తే ఏది శాస్త్రీయంగా మనకు నిజంగా పనికొచ్చేది అనేది మనం తెలిసిపోతుంది అనమాట. అట్లాగే తాపి ధర్మారావు గారు ఆయన శిష్యుడే. ఎవరి శిష్యుడు? విడుగు రామమూర్తి గారి శిష్యుడే. కానీ ఆయన చాలా కాలం పాటు గ్రాంధికవాదిగా ఉన్నారు. కానీ తర్వాత కాలంలో ఆయన కూడా వ్యవహార భాషగా వాదిగా మారి ఆయన ఎన్నో హేతుబద్ధమైనటువంటి గ్రంథాలు రాశారు. చాలా పెళ్లిళ్ళ గురించి కానీ, దేవాలయాల్లో ఉండే బొమ్మల గురించి కానీ చాలా పరిశోధన చేసినటువంటి తాపి ధర్మారావు గారు మొదట్లో గ్రాంధిక భాషావాదిగా ఉండి తర్వాత వ్యవహారంలోకి మారి విజయ విలాసానికి చక్కటి మనకు వ్యాఖ్యానం అందించారనమాట. అట్లా పత్రికా రంగము, మళ్ళీ ఆధునిక రచనా రంగము అంటే సృజనాత్మక రచనా రంగము, కొంత సృజనాత్మక రచనా రంగంతో పాటు పాఠశాల పుస్తకాలు రాశారు వాళ్ళు కొంతమంది వ్యవహారంలో. మనమందరం ఇప్పుడు మన పెద్దలందరూ మన న్యాయమూర్తి గారు కానీ, మన ఉపరాష్ట్రపతి గారు కానీ మేము తెలుగు మాధ్యమంలో చదువుకున్నా ఉంటున్నారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్నారంటే ఇప్పుడు గ్రంథాలు మనకు దొరుకుతున్నాయి. మేము కూడా చాలా చదువుకున్నాం, తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాం, పుస్తకాలు దొరుకుతున్నాయి, చదువుకున్నాం, అర్థమైనాయి. పంతులు టీచర్లు మనకు బోధించారు. అయితే సినిమాలు కూడా మొదలయ్యాయి. సినిమాలలో కొంతకాలం మీరు కనుక పాత సినిమాలు, మూకీ సినిమాలు, తర్వాత సినిమాల్లోకి వెళ్తే కొంత గ్రాంధికంగా ఉండడము, పాటలు కూడా చాలా కాలం గ్రాంధిక. అంటే గ్రాంధికం అంటే ఏమిటండి, కొంచెము పదజాలంలో భిన్నత్వము, తర్వాత ముఖ్యంగా క్రియారూపాలు ప్రధానంగా తీసుకుంటే అవి మీరు చూడండి, అవే కనపడతాయి అన్నమాట. వచ్చెను, పూజను అని అన్నారనుకోండి, అవి గ్రాంధికమే మరి. కాబట్టి మీరు నిజంగా తెలుగు సాహిత్యంలో పాటలది, సంభాషణది ఆ చారిత్రక పరిణామాన్ని కనుక చూస్తే
అది ఎలా గ్రాంధికం నుంచి వ్యవహారంలోకి, వ్యవహారం నుంచి ఆధునికంగా ఇప్పుడు మనం మాండలికాలను వాడడం వరకు కూడా వచ్చాం. కాబట్టి అప్పుడు సినిమాలు ప్రారంభమైనప్పుడు ఈ పూర్తి గ్రాంధికంలో మీరు సినిమా తయారు చేస్తే ఎవరికి అందుతుంది? ప్రజల కోసం వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడా అప్పటి ఆధునిక అనుకున్నటువంటి వ్యవహార భాషలోకి మార్పు చెందాయి. అయితే కానీ దురదృష్టవశాత్తు విశ్వవిద్యాలయాల్లో గ్రాంధిక భాషావాదులు నెగ్గడం వల్ల 1969 వరకు కూడా, అంటే చూడండి మనకు అప్పటికల్లా సారస్వత సాహిత్య పరిషత్తు ఏర్పడింది, తెలుగు అకాడమీ వచ్చింది, ఇవన్నీ వచ్చాక కూడా 69 వరకు కూడా సిద్ధాంత గ్రంథాలన్నీ కూడా గ్రాంధిక భాషలోనే రాయించాం. 1969లో మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గ్రాంధిక భాషలో రాయవచ్చును అనే తీర్మానం చేశారనమాట. దాని తర్వాత అయినప్పటికీ కూడా ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్కసారి సిద్ధాంత గ్రంథాలు ఇంకా కొంత సరళ గ్రాంధికంలో పిల్లలు రాస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. పూర్తి వ్యవహారంగా రాయడం అనేది కొంచెం అరుదైనమాట. ఆ సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు తీసుకున్నటువంటి పరిశోధన టాపిక్ని బట్టి ఆయా రచనలు రూపొందుతాయి. అట్లాగే ఈ అనేక తాళపత్ర గ్రంథాల పరిశోధనలో గిడుగు గారి అభ్యంతరం ఏమిటి అని అంటే, ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి మీరు చాలా పత్రాలు, ఎందుకంటే కాపీలు తయారు చేసుకుంటారు. ఇప్పుడు మనం అప్పట్లో మా కాలానికి జిరాక్స్ వచ్చినా చాలా కాస్ట్లీగా ఉండేది కాబట్టి మేము ఆ లైబ్రరీకి వెళ్ళి ఆ వ్యాసాలను, ముఖ్యంగా పుస్తకాలు అయితే ఎంతో కొంత కష్టపడి కొనుక్కోవచ్చు, కానీ వ్యాసం అయితే మనం జిరాక్స్ చేసుకోవడానికి కానీ ఫోటో కాపీలు తీసుకోవడానికి కానీ అది కాలం కాదు. మేము చదువుకున్న కాలంలో 70 చివరి దశకాలలో అది. అందుకని ఏంటంటే ఎత్తి రాసుకోవడం అనే మాట వాడేవారు. వెళ్ళి లైబ్రరీలోకి వచ్చిన వ్యాసం ఎన్ని పేజీలైనా ఉండని మనం పేపర్లు తెల్లకాయదానికి ఎక్కించుకొని తెచ్చుకోవడమే, లేకపోతే దొరకదు. అక్కడ ఆ వ్యాసం మనం తెచ్చుకోలేకపోతే అక్కడే కూర్చొని చదువుకోలేం కదా మొత్తం, అట్లా ఉండేదన్నమాట. ఆ రకంగా వీళ్ళు తాళపత్ర గ్రంథాలలో కూడా రాయడం వల్ల మనకు ఎన్నో రకరకాల తాళపత్రాలు ఒకే కావ్యానికి సంబంధించి దొరుకుతూ ఉండేవి. వాటన్నిటిని పరిష్కరించి అచ్చు వేయడానికి వీళ్ళు పరిష్కర్తలుగా గ్రాంధికవాదులు ఉండడం వల్ల వీళ్ళు బాల వ్యాకరణము లేదంటే ప్రాచీన వ్యాకరణాలు ఏవైతే నిర్దేశించాయో ఆ నిర్దేశనలో భాగంగా లేదా వీళ్ళు నమ్మే వాటిలో భాగంగా అన్ని మార్పులు చేస్తూ పోయారు. మూలంలో అలా లేదు, వీళ్ళు మార్పులు చేస్తున్నారు అనే విషయాన్ని బయటికి తీసుకువచ్చి వాదించిన వారు గిడుగు రామూర్తి పంతులు గారు. దానిని అగ్రామ్యం అంటే గ్రాంధికం కాదని అనుకుని వాళ్ళు రాసినవి, అంటే కావ్యంలో ఒరిజినల్ గా మూలంలో మనకు కనపడేవి, అంటే అనేక తాళపత్ర గ్రంథాలలో మనం 10 చూసామనుకోండి, అందులో 7-8 తాళపత్రాలలో ఒక రూపం కనుక ఉంటే మనం ఆ రూపాన్నే అసలైన రూపంగా తీసుకోవాలి పరిష్కరించేటప్పుడు. కానీ దానికి భిన్నమైన రూపాన్ని కనుక మనం పెట్టామనుకోండి, అది పరిష్కర్త జోక్యం అవుతుంది అనమాట. నేను ఏది నమ్ముతున్నానో అది అక్కడ పెట్టాలనుకుంటా. అందువల్ల ఇది దీనికి సంబంధించిన చర్చ నేను కేతన గురించి కూడా వచ్చినప్పుడు మా గురువు గారు అయిన కృష్ణమూర్తి గారితో, భద్రాద్రి కృష్ణమూర్తి గారితో చేయాల్సి వచ్చింది. అలా ఉంటుంది. అయితే ఎందుకు ఏమిటి అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నదేనమాట. ఏ రూపం సరి అయినది అని వాళ్ళు గ్రాంధికవాదులు చాలా తర్జన భర్జనలలో మనకి నిర్దేశిత సూత్రాలను తయారు చేశారు. ఇది మనకు కనపడుతూ ఉంటుంది. మీరు ఒక పదం తీసుకున్నారనుకోండి, నామాలలో కానీ క్రియలలో కానీ, నామాలలో చిలుక, చిలక, చిల్క అని ఉందనుకోండి, ఇది ఇందులో ఏది సరైన రూపము అని అంటే ఇవాళ గిడుగు రామూర్తి గారి ప్రకారంగాను, ఇవాళ మన ఆధునిక భాషా శాస్త్రం ప్రకారంగాను 3 సరైన రూపాలల్లే మీకు ఏది ఇష్టమైతే అది వాడుకోండి. కవులు ఏం చేశారు, వాళ్ళకి ఏది ఇష్టం కాదు, వాళ్ళకి ఏది అవసరమైతే అది వాడుకున్నారు. అవసరం అంటే ఏమిటి? అవసరం అంటే మీకు లగనం కావాలా, మాత్రల లెక్క, గణాల లెక్క. అందుకని మనకు రూపాంతరాలు దొరుకుతాయి. మీరు బాల వ్యాకరణం చూడండి, ఒక ఉయ్యాల అన్నదానికి ఒక 10 మాటలు ఇచ్చేసాడు ఆయన. అన్ని మాటలు ఎందుకండి మరి మనకు అంటే అన్ని రూపభేదాలు, మీకు అన్ని రకాలటువంటి గణాలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఓ భగణం ఉంటుంది, ఓ జగణం ఉంటుంది, ఓ గలం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఉపయోగపడేలాగా ఆ భాషా సూత్రాలకు లోబడే కానీ ఈ రకమైనటువంటి రూపభేదాలను తయారు చేసుకోవడం అనేది నన్నయ్య పూర్వం శాసనాలలో నుంచే ఉంది. నన్నయ్య కాలం నుంచి కూడా మనకు అవి దొరుకుతాయి. తిక్కరలో అయితే ఎక్కువగా దొరుకుతాయి. అయితే మీకు అహోబిలుడు, అధర్వణాచార్యులు వీళ్ళందరూ కూడా కొంట తింట ఇవన్నీ అప్రమాణాలు, అవి గ్రామ్యాలు అని చెప్పేశారు, వాళ్ళు నిషేధించారనమాట. కానీ మీరు కేతన కనుక చదివితే ఆయన ఒక పద్యమే ఉంది సూత్రము, తినుటకు తింటయగు మరి కొనుటకు కొంటయగు అని ఉంటుందన్నమాట. ఎందుకు అవుతుంది అది అని అంటే ఆయన తయారు చేసి మీరు ఇలా వాడంటే అని చెప్పట్లేదు. కవులు ఆల్రెడీ వాడేశారు. అప్పటికి మనకు దొరుకుతున్న కవులు ఎవరు?
కేతన కాలానికి మనకి కేతన కాలాన్ని చూసుకుంటే ఆయన గ్రంథాలతో పాటు మనకు దొరుకుతున్నవి నన్నయ్య తిక్కనలే. అందుకని ఆయన నన్నయ్య తిక్కలను ఆధారంగా చేసుకుని ఆయన వ్యాకరణం రాశాడని అంటారు అనమాట. అయితే మీకు ఈ తింటా కొంట అనేవి మీకు తిక్కలలో చాలా కనపడతాయి. మీరు తిక్కన అంటే భాషా దృష్టితో చదవాలి, కేవలం కావ్య పఠన దృష్టితో కాకుండా మీరు భాషా దృష్టితో చదివితే ఆ పదాలు, వాటి రూపాలు, ఇవి మనం వచ్చైన వాటి గురించి చెప్పుకుంటున్నాం. ఇంకా ఉంది వాటిని ఎక్కడ ఎట్లా మారుస్తారు. ఒక్కొక్కసారి మీరు ప్రాస కోసం ప్రాస స్థానంలో వస్తే మార్చలేరు, యతి స్థానంలో వస్తే మార్చలేరు. తర్వాత అందువల్ల రూపభేదాలన్నీ వచ్చాయి. అట్లాగే మీరు క్రియ కనుక తీసుకుంటే క్రియలో తెలుగు గారు చక్కగా చెప్పారండి. ఆ ఈ ఊ ఈ మూడే మనకు చాలా ప్రధానమైనది. నేను నా ఎంఫిల్ పరిశోధనల్లో ఈ మొత్తం కొన్ని ద్రావిడ ఆదివాసీ భాషలతో తెలుగుతో కలిపి ఈ క్రియారూపాలను పోల్చినప్పుడు కూడా ఆ ఈ ఊలోని ఊలే చాలా ప్రధానమైనవి. అవి మార్పులకు చేర్పులకు లోనవుతాయి. ఏ ఊలు చాలా చాలా తక్కువ పదాలు ఉన్నాయి మనకు. ఏ అంతంతోని ఓ అంతంతోని ఉండే పదాలు తెలుగులో చాలా చాలా తక్కువ. కానీ ఎక్కువగా ఉండేవి ఉకారాంతాలు, ఆ తర్వాత అకార ఇకారాంతాలు మనకు దొరుకుతాయి అన్నమాట. అందుకని ఏమైంది, మీరు అసలు రూపం ఏమిటి అని కనుక తీసుకుంటే అసలు సంస్కృతంలోనేమో మనకి సుబంతాలు తింగంతాలు కాబట్టి మీకు అక్కడ ఆ పదము దానికి అంతాలు చేరిస్తే తప్ప, అంటే ఏమిటి ఈ మొత్తం ప్రత్యయాలు చేరిస్తే తప్ప మీకు రూపం రాదు. అందుకని మీకు అకారాంత పుణ్యంగో రామశబ్ద అంటే రామశబ్దము ఎక్కడ రాదు మీకు. రామః అది సకారం చేర్చినప్పుడు అది రామః అని అయినప్పుడు అది ప్రథమా విభక్తి రూపం అవుతుంది. మీరు ప్రథమ వాడాలనుకుంటే అది వాడాలి, మళ్ళీ ద్వితీయకు తృతీయకు మళ్ళీ వేరే ఉంటాయి. అట్లాగే మనకు కూడా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అని అంటే అట్లాగా ఇన్ఫ్లెక్టెడ్ గా అయ్యేవి కాకుండా మనది భాషా తత్వం వేరు కాబట్టి మనకు విభక్తి ప్రత్యయ రూపాలు ఉన్నాయన్నమాట. అట్లాగే ఒక క్రియలకి కూడా మనము కాలబోధక ప్రత్యయాలు, తర్వాత పురుష లింగ వచన బోధక ప్రత్యయాలు చేరుస్తాం కాబట్టి అక్కడ ఏమవుతుంది, మీకు ప్రాచీన కాలం నుండి కూడా మనం మామూలుగా తీసుకున్నప్పుడు డిక్షనరీలో చూస్తే మీకు అడుగు అని ఉందనుకోండి, అంటే అడిగాను, టు ఆస్క్ టు అన్న అర్థంలో కనుక తీసుకుంటే అడుగు అని తీసుకుంటే అదేమవుతుంది, ఇప్పుడు అడుగుతున్నాడు అని అక్కడ గ్రాంధిక భాష, అడుగుతున్నాడు అని ఇప్పుడు మనం అంటున్నాం అనుకోండి. అయితే అడిగాను అంటే అడిగాడు అని. కానీ త్వార్థక రూపం కనుక తీసుకుంటే అంటే భూతకాలిక అసమాపక క్రియారూపం తీసుకుంటే అడిగి అంటున్నాం. ఈ అడుగు కాస్త ఏమైందండి, ఆయన్ని అడుగు, ఆయన చెప్తాడు నీకు, ఆయన అడుగు అన్నాం అనుకోండి. అడుగు అనేది విద్యార్థక రూపంలో అడుగు అని వాళ్ళు అంటున్నాం అధికంగా. మరి అడిగి చెబుతాను అన్నప్పుడు ఆ అడుగు ఏమైంది, అడుగు అడిగి అవ్వాలి. ఈ చేరితే కనుక ఈ తార్థక ప్రత్యేకంగా చేరితే ఆడు గీ కావాలి, వాళ్ళ పలకం అడిగి అంటాం. అంటే డాగు అండ్ డీగా మారిపోయింది. ఇట్లా మారినప్పుడు మళ్ళీ అదే వ్యతిరేక అర్థంలో చెబితే మీరు అడగక అవుతుంది, మళ్ళీ ఆకారాలు వచ్చేస్తాయి. దీనిని ఆధునిక కాలంలో స్వరి సమీకరణ అన్నారు. ఇలా మార్పులు చెందినప్పుడు మరి అసలు రూపం ఏమిటి, అసలు మనకి ప్రాతిపదిక రూపం ఏమిటి అనేది కనుక చూడాలి అని అంటే అసలు ఈ మూడు ఉన్నాయి కదా, వీటిలలో వచ్చే ఇట్లాంటి క్రియారూప భేదాలలో, తర్వాత నామరూప భేదాలలో జరిగినటువంటి వాటిని చూసినప్పుడు గ్రాంధికవాదులు ఏం చేశారు, వాళ్ళు ఏది ప్రతిపాదించారో అదే సరైన రూపము, మిగిలినవన్నీ సరైన రూపాలు కావు అన్నట్టుగా వేరే నేను తీసుకున్న ఉదాహరణ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఉదాహరణ కాదు, నేను నా ఉదాహరణ ఆధునిక అర్థంలో ఇస్తున్నాను అనమాట. కాబట్టి ఏమైంది, మీకు ఒక్కొక్క రూపానికి అనేక పాఠ భేదాలు కనపడడం మొదలుపెట్టాయి. దానివల్ల ఏమైంది, కొన్ని మాత్రమే మీకు సరైన రూపాలు గాను, అంటే ఏంటి పండితులు ఒప్పుకునే రూపాలు గాను, మిగిలినవి ఒప్పుకొని గ్రామ్య రూపాలు గాను లేదా వ్యవహార రూపాలు గాను, కలోక్యల్ వల్గర్ అనే ఇంగ్లీష్లో అనే అందరికీ ఉన్నాయి ఈ రకమైన పేర్లు. భాషను వర్గీకరించుకుంటే ఈ రకమైన భేదాలు ఉంటాయి. అంటే వాడకూడనివి, ఎప్పుడు కూడా టాబు అనేది అంటే నలుగురు ఉన్న సమాచారంలో మనం ఉచ్చరించకూడనివి భాషలో ఉన్నాయి అవి, కానీ మనం వాడకూడదు, ఉచ్చరించకూడదు, రాయకూడదు, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా ఉన్నటువంటివి మనకు లభ్యమవుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ రూపభేదాలు కూడా కవులు వాడారని, అవి మనకు ఉన్నాయని చూపించాడు ఆయన. వెతికి ఏరి మనకు ఈ గ్రంథాలలో చూపించారనమాట. అయితే ఈ రకమైనటువంటి కృషిని ఇక్కడ ఆపుదాము. సవర భాషకు వస్తాను నేను, ఎందుకంటే ఇది చాలా దీంతోనే మనం ముందుకు పోలేము. ఇంకా భాషాభివృద్ధి గురించి కూడా నేను మాట్లాడాలి. సవర భాష గురించి, భాషాభివృద్ధి గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను. సవర భాష గురించి ఆయన అక్కడ పర్లాకుమిడిలో ఎవరైనా అండి
గుర్తు కోసమే పనిచేస్తాం మొదట ప్రారంభించినప్పుడు జీవితాన్ని. ఆయన కూడా ఒక 5 రూపాయలు ఆ కాలంలో జీతంలో 5 రూపాయలు ఆదివాసీ ప్రాంతాల్లోకి, ఇప్పటికి కూడా మన వాళ్ళ ఇన్సెంటివ్స్, మీరు ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్తే జీతం కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్తారు. కానీ ఆ సవర జీవితాన్ని, వారి కష్టాలను చూసిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి అక్కడ పిల్లల్ని వాళ్ళిద్దరిని తన దగ్గర తెచ్చిపెట్టుకొని ఆ భాష మీద పరిశోధన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన సేకరించిన పదాలను తెలుగు అక్షరాలలో రాసుకున్నాం. నాకు ఒక లిపి కావాలి కదా, ఈ భాషలో లిపులు లేవు, కాబట్టి ఏదో ఒక లిపిలో మనం రాసుకోవాలి. ఆ లిపి తెలుగు లిపిలో రాసుకుంటే సవర భాషలోని ఉచ్చారణ పలికేటువంటి ధ్వనులను తెలుగులో తెచ్చుకోవడం, తెలుగులోకి తీసుకురాలే, నిజంగా చాలా భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఎలా మరి అన్నప్పుడు ఆయనకి చూడండి, మనిషి విస్తృతంగా అధ్యయనం చేస్తే, ప్రపంచంలోకి మనం తొంగి చూస్తూ పోతే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే, అంటే మన సబ్జెక్టుకి సంబంధించి ఏం తెలుస్తుంది ఆయనకి. డేనియల్ జోన్స్ అన్న ఒక బ్రిటిషు ధ్వనిశాస్త్ర నిపుణుడు మద్రాసుకు వచ్చి లెక్చర్స్ ఇస్తున్నాడు అని తెలుసుకున్నాడు. ఆయన సొంత డబ్బులతో ఇంకొకళ్ళిద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళి అక్కడ ఆ లెక్చర్లు విన్నారు, ఆయనతో పరిచయం చేసుకున్నారు, సౌర భాషను తను పరిశోధన చేసిన విషయం చెప్పారు. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు ఫొనెటిక్స్ తెలియాలి అంటే ఫొనెటిక్ టైప్ రైటర్ను ఆయన ద్వారా డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారు. అట్లా ఆయన ధ్వని IPA ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫబెట్ అనే దాన్ని అప్పుడు ఈ అంతర్జాతీయంగా అన్ని లిపి లేని భాషలన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా లిపి ఉన్న భాషలు, అందులో సాహిత్యం ఉన్న భాషలు చాలా చాలా కొద్ది, లేనివే చాలా ఎక్కువ వేలల్లో ఉంటాయి. కాబట్టి ఆ భాషలని వాటిని రాయడానికే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫబెట్ అనేది. అంటే నువ్వు ఎలా ఉచ్చరిస్తావో నీ భాషలో ఆ ఉచ్చారణని పట్టుకొని దాన్ని కరెక్ట్గా అలాగే దానిని మనము దానికి మనం ఎట్లాగైతే తెలుగును ఆవు అంటే ఆ రాసి వా రాసి ఉత్వ రాసి పెడతామో, అది అందరికీ తెలుగు వాళ్ళు గుర్తించి చదువుకోగలుగుతారో ఆఫ్ స్క్రిప్ట్ లో కూడా అలా మీరు ఈ ప్రపంచంలో ఏ మూలలో మీరు భాషాశాస్త్ర విద్యార్థిగా ఉన్నా కూడా చదువుకోవడానికి వీలవుతుంది, ఆ గ్రంథాన్ని చదవడానికి వీలవుతుంది. ఎందుకంటే వాళ్ళకంటూ స్క్రిప్ట్ లేదు కదా మనం నేర్చుకోవడానికి కూడా. అందువల్ల అలా చేశారనమాట. ఆ రకంగా ఆయన కష్టపడి నిఘంటువు తయారు చేశారు వాళ్ళకి, అట్లాగే గ్రామర్ తయారు చేశారు. ఆ తర్వాత ప్రైమర్స్ అంటే పాఠ్య పుస్తకాలు తయారు చేశారు. తర్వాత చిన్నపిల్లల కథలు వాళ్ళ కథలు వాళ్ళతోనే చెప్పించి రాసుకొని వాళ్ళ కోసం వాళ్ళ ఆ కథల్ని తర్వాత తరం నేర్చుకోవడానికి వీలుగా చేశారు. ఆయన ఇంత కష్టపడి తయారు చేస్తే అది మనకు స్వాతంత్రం రావడము, అవన్నీ కూడా అటు ఒరిస్సాలోకి వెళ్ళిపోవడము, ఆయన వచ్చేసి తన ఆస్తిపాస్తులతో సహా అక్కడే వదిలేసి కట్టుబట్టలతో వచ్చేసి రాజమండ్రిలో స్థిరపడిపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత చాలా ఏళ్ల తర్వాత పొద్దున్నే మర్చిపోయాను, పవన్ గారే నాకు అందించారు మేము వస్తూ ఉంటే. స్టాన్ స్టరోస్టా అన్న ఆయన వచ్చి సవర భాష మీద పరిశోధన చేశారు. చేస్తే ఇదనమాట మెండెల్లా వచ్చింది, మీకు గుర్తుంటుంది సైన్స్ చదువుకునే విద్యార్థులకి. మెండెల్లా ఆయన చర్చిలో పనిచేస్తూ బఠానీ తీగలను కలిపితే ఆ 3వ తరం 4వ తరం బఠానీ తీగలలో ఎరుపువి తెలుపువి ఎలా వస్తున్నాయి ఒక సైంటిఫిక్ గా నిరూపించి ఆయన వ్యాసం రాస్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత వేరే వాళ్ళు పరిశోధన చేసినప్పుడు ఇది ఎవరన్నా చేశారా అన్నప్పుడు ఈయన చేశాడని దానికి ఆయన పేరుతో వాళ్ళు దాన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. అట్లాగా ఈ స్టాన్ స్టరోస్టా తను రాసిన PhD సిద్ధాంత వ్యాసం చేస్తున్నప్పుడు ఇక్కడ గిడుగు రామూర్తి చేసింది చాలా గాఢమైన గొప్ప పరిశోధన ఉంది ఇక్కడ అని చెప్పి తెలుసుకొని తన సిద్ధాంత వ్యాసాన్ని ఆయనకు అంకితం ఇచ్చారు. ఆ నిజాయితీ, ఆ రకమైనటువంటి స్ఫూర్తి అది మనం పెంచుకోవాలి, మనకు కావాలి. ఇప్పుడు అది లేకపోవడం వల్ల మనం చాలా అంటే కొంత మనకున్నటువంటి సామాజిక వ్యవస్థ పరిణామ క్రమంలో మనం దాన్ని తగ్గిపోవడం వల్ల, ఆ రకమైనటువంటి స్ఫూర్తి తగ్గిపోవడం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం అనేది నేను చెప్తాను. అందువల్ల ఈ గిరిజన భాషలన్నీ కూడా ఈ 2 రాష్ట్రాల్లో భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డాయి, కానీ ఏ భాషా ప్రయుక్త రాష్ట్రంలోనూ ఒక్క భాషే లేదు, ఆ ఒక్క భాషతోనే అందరూ వ్యవహరించరు. మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాదు, తర్వాత ఇతర ప్రాంతాలలో వరంగల్, నల్గొండ, ఇతర ప్రాంతాలలో మనకు గోండి, కొలామి, కోయ, చెంచు, ఎరక, ఇంకా చాలా ఉన్నాయి. వాటికి పరిశోధనకు అందని గిరిజన తెగలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అట్లాగే మీరు ఆంధ్ర ప్రాంతం ఇక్కడ ఉండే కొంతమంది అక్కడ ఉన్నారు. మనం ఇలా 2 రాష్ట్రాలు వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు లంబాడ, గోండులు ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. కోయలు కూడా మనకు ఆంధ్రలో దొరుకుతారు. కాకుండా కేవలం శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలలో ఉన్నటువంటి కొండ, కూవి అంటే కొండ కూవి రెండు ఒకటే, అట్లాగే సవర, తర్వాత గదవ, ఒల్లారి గదవ, ఇలాగా కొండేకోరు గదవ అంటారు. ఇట్లా కొన్ని భాషలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయన్నమాట. ఇంకా మనకు ఎవరు పరిశోధించినటువంటి ములియా, కుపియా లాంటి భాషలు ఇలాంటివన్నీ కూడా ఆ బార్డర్ ఏరియాస్లలో మనకు కనపడతాయి.
ఎంతో పరిశోధన చేయాల్సింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి, ఎండేంజర్డ్ అని అయిపోయాయి. అంటే తెలుగే ఎండేంజర్డ్ గా గుర్తింపబడుతున్న పరిస్థితికి వచ్చినప్పుడు ఈ గిరిజన భాషలను ఎండేంజర్డ్ కాక ఏమవుతాయి, వాటిని చూసే నాథులే లేరనమాట. కాబట్టి వీటన్నిటిని గురించిన పరిశోధనకు అన్నింటికీ కూడా చూడండి, మనకు ఎప్పుడనగా వాటికి దూరాలు పడ్డాయి, మనం ఎంత కోల్పోతున్నాము. ఈ గత 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా స్వాతంత్ర్యం వచ్చాక మనం ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా తయారైపోయిన విశ్వవిద్యాలయాలు, పరిశోధనలు ఎలా కుంటుపడిపోయాయో చూడండి, మీరే ఆలోచించండి. ఇదే ఇప్పుడు మనము భాషాభివృద్ధి మరి ఎలా చెయ్యాలి, ఎందుకంటే ఆధునికంగా ఇప్పుడు మనకు ఒక కొత్త పరిస్థితి వచ్చింది. ఈ గిడుగు గారు చేసినటువంటి అభివృద్ధి తర్వాత ఇప్పుడు భాషాభివృద్ధి ఏ పరిస్థితిలో ఉంది అని తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు నిఘంటు నిర్మాణ శాఖతో పాటు భాషా ప్రణాళిక నవీకరణ శాఖ అని ఒక శాఖని పెట్టారు. దానివల్ల భాషను ఆధునీకరించుకోవడం కానీ దానికి సంబంధించిన అన్ని రంగాలలో భాషను మనం వినియోగం చేసుకోవడం ద్వారా కొత్త పదజాలాన్ని నిర్మించుకోవడం కానీ, కొత్త గ్రంథాలను రాయించుకోవడం కానీ, ఇలాంటి పరిస్థితులను అభివృద్ధి చేసుకోవాలి అనేది వచ్చింది. కానీ ఇది మనకున్న పరిస్థితులన్నీ అందరికీ తెలిసినవే. వీటిని గురించి మనం ఇప్పుడు కూడా నకారాత్మకంగా అంటే ఏంటి, వ్యతిరేకంగా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, ప్రభుత్వాలను లేకపోతే వ్యక్తులను సంస్థలను మనం నిందించడం ద్వారా ఏమీ సాధించలేము. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఈ రకంగా మనము కేవలం తెలుగుని ఇది చాలా గొప్ప భాష, ఇది చాలా తీయటి భాష, ఇది చాలా మధురమైన భాష అని మనం పొగుడుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకోవడం కాకుండా అసలు ఈ భాష మనము అన్ని రంగాలలో ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని ప్రశ్న వేసుకుంటే ముందుగా మేము కూడా చాలా కాలం, ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఒక పరిశోధన ఏదైనా ఒక వెలుగులోకి రావాలంటే దానికి సంబంధించినటువంటి వనరులను విశ్వవిద్యాలయాలు అంటే ప్రభుత్వం ద్వారా, విశ్వవిద్యాలయాల ద్వారా ప్రభుత్వాలు కల్పించగలిగితేనే అది నెరవేరుతుంది. తెలుగు అకాడమీ బులెటిన్లు తెచ్చింది కొంతకాలం పాటు మాండలిక భేదాలతోని. మన సాహిత్య అకాడమీ వాళ్ళు పూనుకోవడం వల్ల మనకు పద ప్రయోగ కోశాలు అవన్నీ, మాండలిక వృత్తిపద కోశాలు అవన్నీ కూడా వచ్చాయి తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం. కానీ దాని తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రారంభించినవి కూడా పెద్దలు కొందరు అవి ఆగిపోయాయి, అవి వెలుగులోకి రానే లేదు. ఆ డేటా చాలా మంది సేకరించినవి కూడా అవి ఎక్కడున్నాయో ఏమయ్యాయో తెలియని పరిస్థితి, కొన్ని వృత్తులకు సంబంధించినవి ఇంకా రాలేదన్నమాట. అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిధులు కావాలి, మానవ వనరులు కావాలి, ఇవన్నీ విషయాలు పక్కకు పెడదాం. అయితే మరి బ్రిటిష్ వారు ఏం చేశారు, వాళ్ళు గురువుల దగ్గర నేర్చుకున్నారు, కొంతమందిని పెట్టుకున్నారు, అదంతా చేశారు. కానీ మనం చివరికి ఏం చెప్తున్నాము, సిపి బ్రౌన్ కృషి అంటున్నాము, లేకపోతే క్యాంబెల్ చేసిన సేవలు అంటున్నాము. అంటే ఏంటి అది? అట్లా కాకుండా మన వాళ్ళు కూడా కొందరు, అంటే ఇప్పుడు శబ్దరత్నాకరము ఎవరి పేరు చెప్తాము, ఆయన సీతారామాచార్యులు గారి పేరు మీద వచ్చిందనమాట. అంత పెద్ద వాల్యూమ్. ఆయన ఎవరెవరి సహాయాలు తీసుకున్నారు అనేది మనం అక్నాలెడ్జ్మెంట్స్లలో మన థీసిస్లో కూడా చేస్తాము, అది వేరే. కానీ వ్యక్తులు కూడా సాధించినవి ఉన్నాయి, లేవని కాదు. వ్యక్తులు పూనుకొని ప్రారంభించినవి కూడా ఉన్నాయి, అవి సాధించినవి కూడా ఉన్నాయి. కాబట్టి మనము ప్రభుత్వాలు చేయూతనివ్వడం లేదు అని ఒక నిరాశకు లోనైపోయి అలా వదిలేస్తూ చీకటిని తిట్టుకుంటూ కూర్చోకండి అని ఒకప్పుడు చిన్నప్పుడు వచ్చేది ఒక వాక్యం. అట్లాగా మనం తిట్టుకుంటూ కూర్చోవడం, నిందించుకుంటూ కూర్చోకుండా చెయ్యాలి అంటే బాగా చదువుకొని, ఇప్పుడు ఎవరైతే మనం భాషల గురించి మాట్లాడుతున్నారో అందరూ కూడాను కలిసి, వీరైతే కలిసి కానీ లేదా విడివిడిగా కానీ, ఎక్కువగా కొంతమంది అనువాదాలు ఎట్లా చేశారండి, వాళ్ళ ఆసక్తి కొద్దీ చేశారు. మనకెంతో అనువాద సాహిత్యం దొరుకుతోంది. అనువాదం అంటే ఏమిటి, ఇప్పుడు మన రష్యన్ నుండి, జర్మన్ నుండి, ఇంగ్లీష్ నుండి మనం ఎంతో సాహిత్య, కందుకూరి వీరేశలింగం గారు షేక్స్పియర్ గ్రంథాలను వాటిని కూడా కొన్నేమో చదివి, మూలాలను చదివి మళ్ళీ అనుసృజనలు చేసుకున్నారు, కొన్నిటిని అనువాదాలు చేసుకున్నారు. కాబట్టి అయితే ఆ సాహిత్యాలను మన భాషల్లోకి తెచ్చుకుంటున్నాం, కానీ అది కాదు కావాల్సింది, అవి తెచ్చుకోవాలి, అది ఆ అనువాదము మనకు కావాలి. దానితో పాటు మన భాషలోని సాహిత్యాన్ని మనము ఇతర భాషల వాళ్ళకి పరిచయం చేయాలి. ఇప్పుడు మనకు మన ద్రావిడ భాషలను తమిళము, మలయాళం నుంచి మన భాషలకి వచ్చింది చాలా ఎక్కువ, మన నుండి వాళ్ళకి వెళ్ళింది చాలా తక్కువ. ఇలా ఉంది. చాలా కాలం పాటు నేను బరోడాలో ఉద్యోగంలో చేరినప్పుడు కూడా మద్రాసీలా అనేవారు. ఎన్టీ రామారావు గారు తెలుగు అని తెలుగును తెచ్చే వరకు మద్రాసీలు అనేదే ఉండేది. దాన్ని ఎవరు చెరపడానికి, మార్చడానికి, సరిగ్గా వాదించడానికి అక్కడ లోక్సభలో, రాజ్యసభలో మన వాళ్ళు ప్రశ్నించలేకపోయారు, చెప్పలేకపోయారు. ఇప్పటికీ తెలియని వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి మనల్ని మనము బయటికి తెలియజేయాలి అని అంటే ఇది ముఖ్యంగా అమెరికాలో ఉన్నప్పుడు వెల్చేరు నారాయణరావు గారు లాంటి వాళ్ళు డేవిడ్ షుల్మన్తో కలిసి కొన్ని గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించారు.
ఇతర భాషల్లో కూడా మన సాహిత్యం వెళ్ళలేదని కాదు, వెళ్ళాయి, చాలా వెళ్ళాయి. ఇప్పుడు రష్యన్ భాషలో కూడా మన సాహిత్యం ఉంది, కానీ అవన్నీ చాలా తక్కువ. మనము అందుకని ఏంటంటే ఇవి బై డైరెక్షన్, అంటే ద్విముఖంగా జరగాలి. మన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి, అంటే ఇతర భారతీయ భాషల్లోకి, ఇతర విదేశీ భాష, అంటే మనకు ఆ భాషలు రావాలి, మనం నేర్చుకోవాలి. అందుకని ఇప్పుడు ప్రపంచంలో ఏ భాషా కుటుంబం కూడా ఏక భాషా వ్యవహారంగా లేదు. కాబట్టి మనం బహుభాషలని, ఇది అసలు మన భారతదేశమే బహుభాషా దేశం. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో బహుభాషలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఆదివాసీ భాషలే కాకుండా ఇక్కడ బయట నుంచి వచ్చి విద్యల కోసమో, ఉద్యోగాల కోసమో, లేకపోతే వాణిజ్యం కోసం, వర్తకాల కోసం వచ్చినటువంటి అంటే లిఖిత సాహిత్య భాష మరాఠీ, గుజరాతీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ మన పరిపాలకులుగా వచ్చినటువంటి ఈ ముస్లిం పాలకుల వల్ల మనకు ఉర్దూ కూడా ఉంది. కాబట్టి ఇన్ని రకాల భాషలు ఉన్నప్పుడు ఇది బహుభాషా సమాజాలు ఇవన్నీ కూడా. ఈ బహుభాషా సమాజాలలో మనం ఏకభాషా వ్యవస్థలుగా ఉండిపోతాము అనే సిద్ధాంతమే మంచి సిద్ధాంతం కాదు, సరైన సిద్ధాంతం, సరైన అవగాహన కిందికి రాదనమాట. కాబట్టి భాషలు నేర్చుకోవడం ఏదో చాలా పెద్ద పని, చాలా విషాదకరం, ఎంత కష్టపడాలో అని అలా ఏం లేదండి. అసలు గిరిజనులందరూ బహుభాషావేత్తలే, వాళ్ళకి అసలు రాయడం చదవడం కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బహుభాషలు నేర్చుకోవడం అనేది మన దృక్పథానికి సంబంధించింది. మన ఒక భాషా దృక్పథం అంటే ఏమిటి, మనం ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజాన్ని మనం ఆకలింపు చేసుకుని ఆ సమాజం కోసం మనం పాటుపడే రీతికి సంబంధించింది అనమాట. కాబట్టి ఎవరైనా ఒక కేవలం మన జీవిక కోసం, మీరు ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివారనుకోండి, జర్మనీ వెళ్ళాలంటే జర్మన్ భాష 3 నెలల్లో నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు చైనాలో వైద్య రంగంలో చదువుకోవడానికి వెళ్తున్నారు, చాలా మంది పిల్లలు చదువుకొని కూడా వచ్చారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగానే 3 సంవత్సరం వచ్చి చైనీస్ భాష నేర్చుకుంటారు, తప్పదు. రష్యాకి వెళ్ళిన వాడు రష్యన్ భాష నేర్చుకుని వెళ్ళారు. కాబట్టి అవసరం కోసం, జీవిక కోసం లాటిన్లు, సంస్కృతాలు ఎట్లా ఇప్పుడు ఇంగ్లీష్లో అంటున్నారో అలాగా మనము బహుభాషలు నేర్చుకోవడం వల్ల ఏదో పివి నరసింహారావు గారు అట్లా ఒక ఉదాహరణ చెప్పుకోవడం కాదు, మనం అందరం మల్టీలింగ్వల్స్ కావచ్చు. దానివల్ల మనకి ఏదో నష్టపోతాము, మన జీవితంలో చాలా కాలం మనము వ్యర్థం చేసుకుంటాము అని అనుకోకూడదు. అసలు అది మన వికాసానికి దోహదపడుతుంది కూడా. అట్లా మనం అనువాదాలకి దోహదం చేయగలుగుతాం. మన భాషల్లో నుంచి అనేక ఇతర భాషల్లోకి మన సాహిత్యాన్ని, అనేక ఇతర భాషల్లో నుంచి వాళ్ళ సాహిత్యాన్ని మన భాషలోకి తెచ్చుకుంటే కనుక అప్పుడు ఈ భాషాభివృద్ధికి ఎక్కువ. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, సాహిత్యం అంటే కేవలం సృజనాత్మక సాహిత్యం అనే అపోహ చాలా మందికి ఉంటుంది. సృజనాత్మక సాహిత్యం కాదు, శాస్త్ర సాంకేతిక రంగాలలో, అంటే మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు అనే అన్నిటినీ, సామాన్య శాస్త్రాలు అన్నిటినీ కలిపి నేను శాస్త్ర రంగాలు అంటున్నాను. ఈ అన్ని రంగాలలో కూడా మనము మన భాషని తీసుకెళ్ళాలన్నమాట. రాయాలి, మాట్లాడడం కాదు. నేను భాషా శాస్త్రాన్ని తెలుగులో ఇట్లాగా మీకు ఇప్పుడు నేను ఉపన్యాసం కేవలం ఒక వాడుక భాషను గురించి ఇస్తున్నట్టుగా ఒక భాషా శాస్త్రపు కంటెంట్ గురించి కానీ, లేదా ఒక ఎకనామిక్స్కి సంబంధించి కానీ, ఒక ఫిజిక్స్కి సంబంధించి కానీ అది నాకు తెలిస్తే నేను ఇట్లా చెప్పగలిగితే మీకు అప్పుడు అందులో వాడే పరిభాష దానంతటా అది అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఆయా సబ్జెక్టులు వచ్చిన వాళ్ళు ఆయా రంగాలలో, ఎందుకంటే వాళ్ళు చాలా మంది మనకు ఒకప్పుడు వినేవాళ్ళం. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒక ఫిజిక్స్ మాస్టర్ కానీ, ఒక కెమిస్ట్రీ, ఒక పొలిటికల్ సైన్స్, నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను దీన్ని తెలుగులో సరిగ్గా చెప్పలేను కాబట్టి నేను విత్ పర్మిషన్ ఆఫ్ ద చైర్ ఐ విల్ స్విచ్ ఓవర్ టు ఇంగ్లీష్ అని ఇలా అనేవాడు. అలా ఎందుకు? మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మన భాషలలో ఏదో ఒక పుస్తకం కూడా లేదని మనం ఇప్పుడు ఆవేదన పడుతున్నాం. ఒక పుస్తకం కాదు, ఎన్ని పుస్తకాలైనా రాయొచ్చు. మీరు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక ఇంగ్లీషే తీసుకొని కొట్టండి, మీకు ఇంట్రొడక్షన్ టు లింగ్విస్టిక్స్ ఆ సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారు, మీకు 100 పుస్తకాల పైన దొరుకుతాయి అనమాట. ఏ చదువుతారు మీరు? 100 చదవచ్చు మీకు ఒప్పుకుంటే, కానీ ఏదో 1.5-2 చదువుకుంటాం కదా. కాబట్టి మనకి ఇంకా సమస్యలు ఉన్నాయి. అచ్చు ఎవరు వేస్తారు, ఎవరు అమ్ముతారు, ఎట్లా మనకు డబ్బులు వస్తాయి, అవి ఏ రకంగా. ఒక పుస్తకాన్ని 500 కాపీలు వేసుకుంటే మనకు 500 కాపీలు అమ్మడానికి 50 సంవత్సరాలైనా అమ్ముడుపోవాలి, కాలం వచ్చిందనమాట. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కానీ అన్ని ప్రశ్నలతో పాటు మనము ఈ సాహిత్య అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇవాళ కంప్యూటర్ వచ్చింది కాబట్టి మీకు పేపరు పెన్ను అవసరం లేకుండా మనము మన ఆలోచనలను, మిగతా వాటిని ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నామో అలాగే మన భాషకు సంబంధించిన విజ్ఞానాన్ని ఇతర భాషల వాళ్ళకి పరిచయం చేస్తూ, ఇతర భాషల విజ్ఞానాన్ని మన భాషలోకి తెచ్చుకుంటూ మనము ఈ రకంగా కంప్యూటర్ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా భాషాభివృద్ధిని చేసుకోగలుగుతాము. ఆ రకంగా మనము ఊరికే ఈ భాష నశించి
ఎందుకంటే ఒక మిత్రుడి దగ్గర నుంచి నేను బారో చేసిన ఒక విషయాన్ని చెప్తానండి. తెలుగు భాష ఆయన అన్నారు నాతో, ఎప్పుడూ కూడా విద్యా భాషగా ఎప్పుడు ఉందండి? రాజుల కాలంలో సంస్కృతం అధికార భాషగా, ప్రాకృతం అధికార భాషగా ఇలా ఉంటూ వచ్చింది. తెలుగు అధికార భాషగా లేదు. తెలుగులో అసలు శ్రీపాద బయోగ్రఫీ చదివితే మీరు అందులో ఆయన జీవిత చరిత్రలో ఆయన ఏమన్నారు, తెలుగు సాహిత్యం చదవద్దురా అని తిట్టేవాళ్ళు వాళ్ళ అన్నయ్యను, వాళ్ళ నాన్నగారు. నేను రహస్యంగా అంటే అది చాలా చేయకూడని పనిలాగా రహస్యంగా చదువుకొని అంతటి గొప్ప రచనలు మనకు అందించగలిగారు. కాబట్టి తెలుగు సాహిత్యాన్ని సాహిత్యాన్ని కూడా చదువుకునే అవకాశం లేకుండా తెలుగు సమాజాలు ఉండేవి. నిజాం పరిపాలనలో తెలుగు అసలు ప్రాధాన్యత లేకుండా అది చీకటి కోణంలోకి వెళ్ళిపోతే కూడా దాన్ని బతికించుకున్నారు. అందుకని అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ వైమనస్యాలకు ప్రారంభం అదే. ఇక్కడ సాహిత్యమే లేదు, ఇక్కడ వీళ్ళకి ఇదే లేదు అన్నప్పుడు ఇక్కడ ఉంది సాహిత్యము అని గోల్కొండ సంచిక తీసుకురావాల్సిన అవసరం చూపించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఏది నశించిపోదండి. కాకపోతే అది కొంత మరుగున లేదా కొంత వెనకకి వెళ్ళిపోయే అవకాశాలు ఏర్పడతాయి. ఎందుకంటే ముఖ్యంగా పాలనా రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత పరిపాలనలో ఉండేవాళ్ళు కనుక భాషల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజలకి ఒక రకమైనటువంటి వాటికి అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప భాషలు పూర్తిగా నశించిపోయే అవకాశాలు సమాజంలో చివరి రక్త నశించే వరకు కూడా అది బతికే ఉంటాయి. కాబట్టి మన భాషను నిలుపుకోవడం అనే ఉపన్యాసం కాదు, నిలిపేందుకు మనం ప్రయత్నం చేయడానికి చదువుతున్న వాళ్ళందరూ పూనుకొని ముందుకు నడిపించాలి. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు, నా ఆలోచనలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి, ఆచార్య పవన్ కుమార్ గారికి, ఓపికగా విన్న మీ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. సెలవు. ఈయన మనకి ఈడుగు రామూర్తి పంతులు గారు. ఈ పంతులు గారికి మనం ఈరోజు గొప్ప నివాళిని అర్పించుకున్నామని నేను భావిస్తున్నాను. మేము అడుగుతుండగానే మనకి అందుబాటులో ఉండి చక్కటి ప్రసంగాన్ని చేశారు. ఈ ప్రసంగానికి సంబంధించినటువంటి రివ్యూని అన్ని కూడా మా మిత్రుడు ఆచార్య పవన్ కుమార్ గారు సమీక్ష చేసి వందన సమర్పణ చేస్తారు. ఈలోగా ఎవరైనా కనుక ఈ సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీ అభిప్రాయాలు ఏమైనా అడగాలంటే ఆచార్య ఉషాదేవి మేడం గారు ఉన్నారు, మీరు అడగవచ్చు. ఎవరండి చెప్పండి? ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారా? చెప్పండి. ప్రభాకర్ రెడ్డి చెప్పండి. ఓకే, మీరు ఈ మన ఆడియన్స్లో మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారిలో డాక్టర్ బిట్టి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, డాక్టర్ ఏల్చూరి మురళీధర్ రావు గారు ఉన్నారు, తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం. వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా తెలుగు శాఖలో ఉన్నటువంటి డాక్టర్ విజయ్ కుమారి గారు ఆన్లైన్లో ఉన్నారు. అలాగే కొద్ది అత్యవసరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన నేను ప్రత్యక్షంగా పాల్గొలేకపోతున్నాను, కానీ నేను ఆ వీడియో అన్ని రికార్డింగ్ అంతా వింటానని చెప్పి శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు ఆచార్య పిల్లలమర్రి రాములు గారు, ఆచార్య జి అరుణ్ కుమారి గారు. అలాగే మన గోనానాయక్ గారు వచ్చారు, ఇప్పుడే వస్తారు. గోనానాయక్ గారు వచ్చిన వెంటనే మనకి ఈరోజు ప్రత్యేక వక్తగా వచ్చినటువంటి ఆచార్య ఉషాదేవి మేడం గారికి మన శాఖ, తర్వాత ఈ మాతృభాషలో అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం తరఫున వారికి చిరు సత్కారం కూడా ఉంటుంది. మేడం, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా భాషకు సంబంధించినటువంటి దృక్పథాన్ని చెప్పారు. అంటే భాషకు సంబంధించినటువంటి దృక్పథం అంటే చాలా, అంటే ఎంత సింపుల్గా చేశారంటే, మనం జీవిస్తున్నటువంటి సమాజంలో
మన భాష అవసరాలని గుర్తించి దానికి అనుగుణమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడం మనకి భాష దృక్పథం అవుతుంది. ఆ దృక్పథంలో మనకి గిడుగు రామమూర్తి పంతులు గారు విశేషమైనటువంటి కృషి చేస్తారు అని చెప్పారు. అంతేకాకుండా గిడుగు రామమూర్తి పంతులు గారు లేదా మిగతా వాళ్ళు ఏదైనా సరే ఉద్యమాల్లో ఉన్నప్పుడు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఒకళ్ళిద్దరి ఉంటాయేమో కానీ వారి వెనక అనేక మంది కృషి ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఒక గిడుగు రామమూర్తి గారు పంతులు గారిని స్మరించుకోవడం అంటే మనకి తెలుగు భాషకి కృషి చేసిన అందరినీ స్మరించుకోవడం. ఇంకొక విషయం కూడా చెప్పారు మేడం గారు, మనకి గ్రాంథిక భాష వాదులు వాళ్ళలో ఉన్నటువంటి పాండిత్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గౌరవించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. అంటే వాళ్ళు ఒక వ్యాకరణయుక్తంగా భవిష్యత్ తరాలు ఇది అర్థం చేసుకుంటే బాగుంటుందని వారి ఒక వాదన. తర్వాత పత్రికలు, సినిమాలు ఇటువంటివన్నీ కూడా ప్రజల దగ్గరికి భాషను తీసుకువెళ్ళడానికి ఎంత కృషి చేశాయో కూడా మన మేడం గారు తమ ప్రసంగంలో తెలియజేశారు. భాషా భేషజం గురించి కూడా చక్కగా వివరణ ఇచ్చారు. వాళ్ళు వైద్యం చేస్తున్నారు అనేది అందులో ఉన్నటువంటి చమత్కారాన్ని, ఆ వ్యంగ్యాన్ని కూడా మనకి చక్కగా వివరించారు. ఒక్క మాట మేడం గారు చెప్పింది మనం చాలా గుర్తించుకో, సమకాలీనమైనటువంటి అంశంగా చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, సాధారణంగా భాష చనిపోవడం అంటూ ఉండదు, భాష కోల్పోవడం అంటూ ఉండదు. కాకపోతే ఆ భాష మరింత అభివృద్ధి చెంది అందరికీ అందుబాటులోకి రావాలి అంటే గనక పరిపాలనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ సహకారం చాలా అవసరము. ఆ పరిపాలనా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రజల భాష, అత్యధిక ప్రజలు మాట్లాడే భాషను వాళ్ళు ఆదరించినట్లయితే కనుక ఆ భాషకు విశేషమైనటువంటి ప్రాధాన్యత పెరుగుతుంది అని. నిజానికి భాషా దృక్పథానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి, చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. మనకి మనం భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా అసలు ఈ భాషే కారణం అయింది. కాబట్టి భాషకు సంబంధించింది మనకు బెంగాల్లో ఒక తీర్మానం చేసినంత వేగంగా, తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా బీహార్, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు, మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు, ఇటువంటివన్నీ కూడా దేశాలు, బంగ్లాదేశ్, ఒక నలుగురు, ఇంకా అనేకమైనటువంటి మనకి ఫిబ్రవరి 21వ తారీఖు ప్రతి సంవత్సరము మాతృభాషా దినోత్సవం జరపడానికి కూడా భాష చాలా ప్రధానమైనటువంటి కారణం వహించింది. మనం ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడినటువంటి సంఘటన కూడా భాషే. కాబట్టి భాష పట్ల చాలా జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మొన్న దక్షిణాఫ్రికా తెలుగు సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక అడ్వకేట్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మనకి పారిభాషిక పదజాలం బాగా అన్ని శాస్త్రాల్లోనూ ఉండాలి, అప్పుడు మాత్రమే తీర్పులు అనేవి మనకి తెలుగులో వస్తాయి న్యాయస్థానంలో. లేకపోతే కనుక చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. వెంకటనారాయణ, నీవు మ్యూట్ చేసుకోమా, నువ్వు ఏదైనా అడగాలంటే అడిగింది కానీ. వెంకటనారాయణ, ఓకే. కాబట్టి మనకి ఆ కృషి, మన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చాలా కృషి చేసింది. అలాగే మనకి తెలుగు అకాడమీ కూడా చాలా కృషి చేసింది. అలాగే మనకి ప్రెస్ అకాడమీ కూడా చాలా కృషి చేసింది నిఘంటువుల విషయంలో, ఇటువంటి వాటి విషయంలో. ఇంకా జరగవలసిన అవసరం ఉంది. దీనికి ప్రత్యేకమైనటువంటి మన భారత ప్రభుత్వం కూడా హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ, అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ, అందులో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ సంబంధించి, ఈ టెర్మినాలజీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం కూడా ఈ ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క రకమైనటువంటి పారిభాషిక పదకోశాలని తయారు చేయడంలో ఎంతో మంది పండితుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మనకు వచ్చిన సమస్య ఏంటంటే, అనువాదం చేసేటప్పుడు ఆ సమస్య ఏంటంటే, కొన్ని పదాలు సంస్కృత పదాలు లేదా హిందీ పదాలు యథాతథంగా వాడుకలను చూసేసరికి మనకి తెలుగు పదాల కంటే కూడా ఆ భాషా పదాలు, అంటే అన్య భాషా పదజాలమే చాలా బాగుందేమో అనే ఒక అభిప్రాయం కూడా వచ్చేస్తుంది. దానివలన మనం అజంతీకరించుకున్నటువంటి భాష కూడా తెలుగులో మనం చాలా సులభంగా అజంతీకరించుకుంటున్నాం. అటువంటి భాష కూడా చాలా అవసరం. అందుకనే మనకి గిడుగు రామమూర్తి గారు కూడా
మహాభారతాన్ని వ్యవహారిక భాషలో కూడా ఆయన రాశారు. వ్యవహారికం అంటే ఏంటో చెప్పారు. అందుచేత మేడం గారు మా తెలుగు శాఖ పక్షాన, తెలుగు శాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్షాన మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు నిజంగా ఒక ప్రత్యేక ప్రసంగం ఎలా ఉండాలో మీరు చాలా చక్కగా రాసుకుని వచ్చారు. ఆ పత్రాన్ని కూడా మేము తీసుకొని ఈ ప్రత్యేక ప్రసంగాలన్నీ కూడా ఒక పుస్తకంగా కూడా తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాం మేడం. కాబట్టి దాన్ని కూడా మాకు అందించండి. ఇప్పుడు ఈ సభకు సంబంధించినటువంటి అన్ని విషయాలతో సమన్వయం చేస్తూ మా మిత్రుడు, మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు మాతృభాషలు అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి మా మిత్రుడు ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు ఈ సమావేశాన్ని సమీక్షించి ముగిస్తారు. వారిని మాట్లాడవలసిందిగా మా తెలుగు శాఖ పక్షాన్ని మాత్రం నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇందాకే చెప్పాను, మీకు ఎవరైనా కనుక మాట్లాడాలనుకుంటే కూడా మీరు అక్కడ చాట్ బాక్స్లో రాయొచ్చు, లేదా మాట్లాడవచ్చు, అడగొచ్చు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మన పమ్మి పవన్ కుమార్ గారు నిర్వహిస్తారు. ఓకే, తొందరగా ముగించేసుకుందాం. అంతర్జాల వేదికలో ఉన్న అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనం ఆచార్య ఉషాదేవి మేడం గారి ప్రత్యేక ప్రసంగాన్ని విన్నాం. దాన్ని సమన్వయం చేస్తూ తెలుగు శాఖ అధ్యక్షులు మాట్లాడిన మాటలను కూడా విన్నాం. మీలో ఎవరికైనా ఏవైనా ఈ ప్రసంగానికి సంబంధించి, గిడుగువారి గురించి, భాషా వ్యవహారానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 1-2 ప్రశ్నల్ని అడగవచ్చు. అన్మ్యూట్ చేసుకుని అడగండి. తక్కిన వాళ్ళందరూ మ్యూట్లో ఉంటూ వాటిని జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికైనా ఏవైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉన్నాయా? చాలామంది మా విద్యార్థి మిత్రులు, పరిశోధక మిత్రులు ఉన్నారు ఈ వేదికలో. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే అడగండి. శ్రీను ఎరుమల్ల అడగండి. నమస్తే సార్. నమస్కారం, అడగండి. సందేహం కాదు సార్, కానీ నాకు బాగా అనిపించింది మేడం మాట్లాడింది. ఇప్పుడు కూడా మేడం పనిచేస్తున్నప్పుడల్లా చాలా ఉత్సాహం కలుగుతుంది. మేడం గారు భాష అభివృద్ధి గురించి ఎప్పుడు నిరాశపడకూడదని చెప్పింది చాలా బాగా నచ్చింది సార్. ఒక సంస్థ ఏం చేయలేకపోతుంది, లేకపోతే ఒక వ్యక్తి అని కూడా ఏమైనా చేయగలుగుతాడు. శబ్దరత్నాకర్ గురించి చెప్పారు. తర్వాత గిడుగు వారు కూడా సౌర భాష గురించి ఎంత కష్టపడ్డారు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ఎక్కడ ఎంత దూరం ఉన్నా కూడా వెళ్ళి దాని మీద అంత ఆసక్తి ఉన్నప్పుడు మనం చేయగలుగుతామని చెప్పారు. అది చాలా సంతోషంగా కలిగించేది సార్. ఇది మాత్రం మంచుకుందామని హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం. సార్ నమస్కారం. ఎవరమ్మా? పేరు చెప్పండి. సందేహం కాదు కానీ సార్, నాకు తెలిసిన చిన్న మాటలు 4 చెప్దాం అనుకుంటున్నాను సార్. మీ పేరు? వెంకటనారాయణ సార్ నా పేరు. ఎస్, రైట్, చెప్పండి. వెంకటనారాయణ. గ్రాంధికవాదం, వాడుక భాషా ఉద్యమాల్లో మీరు గ్రాంధిక ఇళ్లలో కూడా మాట్లాడతారా అని అడిగినప్పుడు కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇంట్లో పోయి కూడా గ్రాంధిక భాష మాట్లాడటం మొదలు పెట్టారంట. ఆ తర్వాత గ్రాంధికవాదులు తమ భాషావాదాన్ని గెలిపించుకోవడం కోసం రాయలసీమలోని చిలుకూరి నారాయణరావు లాంటి, జయంతి కాపారావు లాంటి అంటే కఠినమైన గ్రాంధిక భాషావాదుల్ని చేర్చుకొని అప్పుడు వాళ్ళు మేమంతా భాషావాదం అని చెప్పి అప్పుడు ప్రాంతం దృక్పథం మొట్టమొదటిసారిగా అక్కడ వచ్చింది. అది ఒకటి. అయితే ఈనాడు మనం వాళ్ళు సాధించింది ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనే ప్రశ్న వేసుకున్నామా వాడుక భాషా ఉద్యమానికి సంబంధించి? అది మనం మాట్లాడుకోవట్లేదు. ఆనాడు జరిగిపోయింది, ఈనాడు అంత వ్యవహారంలో ఉంది అనుకుంటున్నాము. ఎక్కడ ఉంది? లేదు. అంతెందుకు ఇప్పుడు సాహిత్య విద్యార్థులం కాబట్టి మేము భాష గురించి తెలుసుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. అదే వేరే సైన్స్ ఎక్సెట్రా వేరే కోర్సులు ఉన్న వాళ్ళకి
ఒక లాంగ్వేజ్ విద్యార్థి అంటేనే చాలా చులకన, లాంగ్వేజ్ అన్నా కూడా చులకన. ఇప్పుడు అదంతా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా భాష అన్నప్పుడు వాడుక భాష అంతే కాదు, వాడుక భాషలో కూడా చాలా కోణాలు ఉన్నాయి. దానికి వర్గము, సమాజము, ప్రాంతాలు ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అలా ఎస్. ఇవన్నీ ఉన్నాయన్నది అది మనకు తెలిసిన విషయమే. చాలా రచనలు వచ్చాయి వాటి గురించి. నేను మాట్లాడింది ఏమిటంటే వాడుక భాషలో మనము, నేను అన్నాను అందుకనే సృజనాత్మక సాహిత్యం మనకు వర్గ కుల మత అన్ని రకాల భేదాలతో సహా సాహిత్యము కవిత్వము అవి ఉన్నాయి, మనం చదువుకుంటున్నాము. చాలా వరకు కొంతమంది అర్థం కాదు అన్నప్పటికీ కూడా మనము కళింగాంధ్రలో నుంచి రచనలను, తర్వాత రాయలసీమలోని ఇప్పుడు నావిడి సుబ్రహ్మణ్య నాయుడు గారు కానీ, అప్పలనాయుడు గారిది కానీ, అంతకుముందు రావిశాస్త్రి గారిది కానీ, ఇక్కడ అల్లం రాజయ్య గారు కానీ, ఇట్లా మనము మొత్తం తెలుగు మాట్లాడే వ్యవహర్తలందరూ. అంతేకాదు మీకు ప్రళయ కావేరి రాసిన తర్వాత మద్రాసులో మాట్లాడేటువంటి అదొక వెరైటీ. అట్లా వైవిధ్యభరితమైనటువంటి భాష ఉంటుంది. భాషా వైవిధ్యం అనేది ప్రతి భాషకు ఉంటుంది, అది ఉండకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ ప్రతి భాషలోనూ ముఖ్యంగా లిఖిత భాషలలో ఏకరూపత సాధించేటను ప్రామాణీకరణ అనే ఒక కృషి చాలా కాలం నుంచి ప్రారంభం, అంటే ముఖ్యంగా లిఖిత భాషలకు జరిగింది. ఇంగ్లీష్లో కూడా ప్రాచీన కావ్య భాషకు భిన్నంగా ఆధునిక భాష అభివృద్ధి చెంది ఆ భాషలో రాయడం అనేది మొదలైంది. మనం ఏదైతే చదువుకుంటున్నామో, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామో అది అక్కడ మాట్లాడతారనే అర్థం కాదు. అక్కడ కూడా ఎన్నో మాండలిక భేదాలు, తర్వాత ప్రాంతీయంగా లెబో అన్న ఆయన, తర్వాత ట్రడ్గిల్ అన్న వాళ్ళు చాలా చాలా కృషి చేశారు. సామాజికంగాను తర్వాత ప్రాంతీయంగాను ఎలాంటి వైవిధ్యాలు ఉన్నాయి అనేది మనకు అవి అర్థం కూడా కావు, ఎందుకంటే మనము ఆ భాషా జనంతో మమేకమై లేము కాబట్టి. ఇక్కడ మమేకమైన చోట్లోనే మనకు ఒకటిగా అర్థం కాదు అంటాము. అర్థం కాకపోవడానికి భాషా పదజాలము, ముఖ్యంగా క్రియాపద రూప స్వరూపము, ఇవి తేడాలు ఉంటాయి. కానీ మనకు కావాల్సింది, నేను మాట్లాడే భాష రాసే భాష ఒకటేనా వేరువేరా అంటూ చేకూరి రామారావు గారు ఎన్నో వ్యాసాలు రాశారు. అవన్నీ కూడా చేరాతలలో రాశారు కాబట్టి ఎక్కువ ప్రాచుర్యంలోకి వెళ్ళినవే, కానీ ఎక్కువగా చర్చల్లోకి రాలేదు. కవిత్వ భాష వేరు, అంటే పద్య కవిత్వ భాష పద్య రూపంలోనూ వచన కవిత్వ రూపంలోనూ ఉండే భాష వేరు. వచనాలలో అంటే ఏమిటి, పత్రికలాగా వ్యాసాలలాగా రాసేటువంటి గ్రంథాలలాగా రాసేటువంటి భాష వేరుగా ఉంటుంది. అందుకనే మనము ఇది అనడం కాదు, నేను అనేది ఏంటంటే మనమందరం కృషి చేయాలి. ఒక ఏదైతే మన రంగానికి చెందిన వాళ్ళమో ఆ రంగంలో మనము తెలుగులో ఏదైనా సరే, అంటే అది మీరు మాట్లాడే భాష, మీకు తెలిసిన భాష, అన్ని భాషలు ఒకటిగా తెలియవు. అన్ని భాషా భేదాలు ఒక వ్యక్తికి మాట్లాడడం వచ్చి తీరాలంటే మనం అన్ని నేర్చుకోగలగాలి. చాలా ప్రాంతాలను మనం సందర్శించకపోతే మనకు తెలియకుండా పోతుంది. వ్యక్తిగతమైనటువంటి విషయాలలో మనము ఫ్లోరా ఫౌనా మీరు చూడండి, అది వ్యవసాయ వృత్తిపద కోశాలే కానీ, చేనేత కానీ, మత్స్య కానీ, ఏదైనా సరే వృత్తిపద కోశాలన్నీ తిరిగేస్తే మనకు తెలియని పదజాలం చాలా ఉంటుందన్నమాట. అవి కూడా శాస్త్ర భాషలే ఆయా, ఎందుకంటే మనకు సంప్రదాయకంగా వచ్చినటువంటి వృత్తిపరమైన శాస్త్ర భాషలు అవి. అలా కాకుండా ఇవాళ మనం ఆధునికంగా నేర్చుకున్న శాస్త్ర భాషలు కూడా మీరు రాయండి, రాస్తేనే మీకు దాని అసలు విషయం బోధపడుతుంది. ఎవరో తయారు చేసిన పరిభాష ఉంటుంది, దానిని మనం వాడుకొని ఏదో రాస్తాము అని అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఆ భాష సబ్జెక్టే తెలియదు కాబట్టి. మనకు తెలిసిన సబ్జెక్టుకి మనం ఆలోచించి మనం రాస్తే అది ఏర్పడుతుంది నలుగురిలోకి వెళ్ళినప్పుడు. తెలుగు ముఖ్యంగా భాషా చరిత్ర మీద నేను లింగ్విస్టిక్స్ భాషాశాస్త్ర విద్యార్థిని కాబట్టి చేకూరి రామారావు గారు రాసినప్పుడు ఆయన తెలుగు వాక్యంలో గర్భి అంటే డీప్ అండ్ సర్ఫేస్ అనడానికి ఆయన పెట్టినవి. తర్వాత కాలంలో పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఆయన అన్నామలైలో ఉండి కూడా తెలుగు మీద రాసినప్పుడు అంతర్బాహ్య నిర్మాణాలు అన్నప్పుడు మనకి ఇవి రెండు నచ్చకపోతే మనం కొంతకాలం పాటు స్ట్రగుల్ అవుతాం. తెలుగు పత్రికా భాషా నిఘంటు తెలుగు యూనివర్సిటీలో ప్రారంభించినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అనడానికి కొన్ని పత్రికలు పూర్వాదాన బెయిల్ అన్నాయి, కొన్ని పత్రికలు ముందస్తు బెయిల్ అన్నాయి. తర్వాత ప్రజల నోళ్లలో పడి ఏ పదమైతే అది అంటే వ్యవహారంలో ఎక్కువగా ప్రముఖంగా వ్యాపిస్తుందో అది నిలుస్తుంది. కాబట్టి మనం పరిభాషని ఉన్నారు ఫ్రెంచ్ అకాడమీ లాంటి వాళ్ళైతే వాళ్ళు మనకు తమిళనాడులో కూడా తయారు చేసి ఇస్తే కనుక వాళ్ళు వాడేస్తారు, అంతేగాని ప్రశ్నించరు. నువ్వు చెబితే నేను ఎందుకు వినాలి అనే లాంటి క్వశ్చన్స్. ఇది ఈ పదం ఒక అకాడమీ వాళ్ళు ఒక నలుగురు మనుషులు ఇస్తే ఆయన వాడింది నేను ఎందుకు వాడతాను అంటే నేను వాడింది ఆయన ఎందుకు వాడతారని ఇట్లా ప్రశ్న. అలా కాదు, మనము ఒక పరిభాషను ప్రత్యేకంగా కూర్చొని సృష్టించడం, పండితులు ఎవరో చేసి పెడతారనుకోవడం అలా కాదు.
ఆ తెలుగు అకాడమీ సృష్టిస్తుంది అనుకుంటేనే, అందువల్ల మా భాషా శాస్త్రానికి వచ్చిన వాళ్ళు తయారు చేసిన పరిభాషనే అది వాడడానికి వీల్లేని భాషగా మారిపోయిందని అందరూ, అది నవ్వులాట కాదు అది. ఎందుకంటే వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు చేశారు, బాధ్యతగానే చేశారు. కానీ వాళ్ళు ఆ సబ్జెక్టులో నిష్ణాతులు కాదు, ఎందుకంటే రాయలేదు. మీరు రాస్తేనే మీకు తెలుస్తుంది ఏ పరిభాష వాడాలనేది. మీరు పాఠ్య పుస్తకాలు రాసిన వాళ్ళని చదవండి. చిన్నప్పుడు గణిత పుస్తకాలు ఉండేవి, ఆ గణిత పుస్తకాలు నేను చదువుకున్నాను. ఫిజిక్స్ పుస్తకాలు ఉండేవి, చదువుకున్నాను. ఆ సూత్రాలు నాకు ఇప్పటికీ నోటికి నేను టకటకా చెప్పగలుగుతాను, తెలుగులోనే చెప్పగలుగుతాను. కాబట్టి అకశేరుకాలు సకశేరుకాలు ఉదాహరణలు ఇస్తుంటారు, అందరు ఎవరికి అర్థం కావంటుంటారు. కానీ నేను వెళ్ళాను తెలుగు అకాడమీ, వాళ్ళు పిల్లలకి ఫస్ట్ క్లాస్లో వచ్చిన వాళ్ళకి అందరికీ బహుమానాలు ఇస్తుంటే, వాళ్ళు వెళ్తే వాళ్ళని అడిగితే అకశేరుకాలు సకశేరుకాలు మాకేం కష్టం లేదు, అవి టెక్నికల్ టెర్మినాలజీ నేను చదువుకొని రాసా. 450-70 పైచిలకు 500కి వాళ్ళకి టాప్ ర్యాంకర్లు వచ్చిన తెలుగు మీడియం విద్యార్థులు ఆ కాలంలో, అంటే 10 ఏళ్ల కింద చెప్తున్నాను నేను, ఉన్నారు. కాబట్టి మనము బయట నుంచి చదివి, నేను సైన్స్ విద్యార్థి కాదు కాబట్టి అకశేరుకం ఏమిటి, ఇది ఎవరికి అర్థమవుతుంది మనం అనడం తేలికండి. కానీ శాస్త్ర సాంకేతిక రంగాలలో వాడే పరిభాష ఎలా తయారవుతుంది, ఎలా తయారు చేయాలి అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఇంగ్లీష్ వాడతారా, సంస్కృతం వాడతారా, తెలుగే వాడతారా, అచ్చ తెలుగే వాడతారా, వ్యవహార తెలుగు మాండలిక తెలుగు వాడతారా, ఏదన్నా వాడండి, ముందు మీరు రాయండి. దానిని ప్రాచుర్యంలోకి తీసుకురండి. ఒక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక వ్యాసం, ఒక పుస్తకం రాసిన వాళ్ళని ఆధునిక కాలంలో చూపించండి నాకు, ఉందా? మీరన్న గ్రాంధికంలో రాసిన వాళ్ళు కానీ, వ్యవహారంలో రాసిన వాళ్ళు, ఏది శిష్ట వ్యవహారిక లేకపోతే పత్రికా భాషా వ్యవహారంలో రాసిన వాళ్ళు కానీ, లేదా మాండలిక వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? సృజనాత్మక సాహిత్యాన్ని రాస్తున్నారా లేదా? మల్లయ్య గారు, వేముల మల్లయ్య గారు కక్క రాశారు. ఆ సాక్షి చదివే వాళ్ళందరూ చదివారు దాన్ని. ఎల్లయ్య గారు చదివితే అందరికీ అర్థమయ్యిందా? నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసినప్పుడు పచ్చనాకు సాక్షిగా అందరికీ అర్థమైందా? నేను సృజనలు చదివేదాన్ని. అల్లం రాజయ్య గారు కొలిమంటుకున్నది రాస్తే అంతా అక్కడ చాలా మంది ఉత్తరాలు రాసేవాళ్ళు కోస్తాంధ్ర నుంచి, మాకు అర్థం కావడం లేదు. మనం మన భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, సృజనాత్మక భాషని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత క్లిష్టమైనయండి. అర్థమవుతుందా మనకు? నేను ఎంఏ పిహెచ్డీ ఉంది కదా అని చెప్పి నేను ఒక ఫిజిక్స్ పుస్తకం తీసుకొని చదివితే అర్థమవుతుందా నాకు? అదొక శాస్త్రం, దాన్ని చిన్నప్పటి నుంచి చదువుకోవాలి నేను. కాబట్టి మనం రావట్లేదు అట్లా కాదండి అనాల్సింది. ఆయా రంగాల వాళ్ళందరూ చేరి రాయాలి. మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకొని అందులో రాయండి, చూపించండి. ఒక్క వ్యాసమైనా రాయండి అని చెప్తుంటాను నేను. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ తెలుగు గురించి మాట్లాడే వాళ్ళని నేను ఎప్పుడు అన్నాను, అంటూ వచ్చాను. నేనేం మొహమాట పడను, భయపడను. మీరు నేర్చుకున్న, మీరు ఉద్యోగం చేసిన ఆ రంగంలో మీరు ఒక్క వ్యాసం రాసి పబ్లిష్ చేయండి, మాకు అందరికీ ఇవ్వండి, కాపీ చదువుతాము. అర్థమవుతుందా మాకు మీరు ఏం రాస్తున్నారు? మనం కొత్త పదాలు సృష్టించి ఎవరికి అర్థం కాని అచ్చతెలుగు కావ్యాల వాళ్ళలాగా మనం రాసినట్టుగా ఇప్పుడు కొత్త తెలుగు పదాలను తెచ్చి తవ్వి తీసుకొస్తే అవి అర్థమవుతున్నాయా అందరికీ? ప్రశ్నించుకోవాలండి మనము. భాషా అభివృద్ధి అంటే ఏమిటి అనేది, ఎట్లా చేస్తాము అనేది. చదువుకున్న వాళ్ళందరూ మీరు రాయండి, భాషాభివృద్ధిని ఎలా చేయాలి రాయండి. రాసి దానికి ఏం చేశారు వాళ్ళు? గ్రాంధికవాదులు గ్రాంధికంలో రాసి చూపించారు, తయారు చేసి చూపించారు, నిఘంటువులు రాశారు, వ్యాసాలు రాశారు, పుస్తకాలు రాశారు. విడుగు గారు వాళ్ళని విమర్శిస్తూ పుస్తకాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు, జీవితం అంతా దానికి ఆధారపోసారు. మనం ఏం చేస్తున్నాము? విమర్శించడం కాదు, ఎదుటి వాళ్లకు చెప్పే ముందర మనం చేసి చూపించగలగాలి, రాయాలి. దానికి షార్ట్కట్ లేదు. భాషాభివృద్ధి మాటలతో జరగదు, ఉపన్యాసాలతో జరగదు, ప్రొసెషన్స్ తీస్తే జరగదు. అది నా దృఢ అభిప్రాయం, ఖచ్చితమైన అభిప్రాయం. హలో, ఎస్, మీ పేరండి? నా పేరు డాక్టర్ మండి అన్వర్ హుసేన్ సార్. అన్వర్ హుసేన్ గారు, అడగండి. అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా కళాశాల, కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. అన్వర్ హుసేన్ గారు బాగున్నారా? సార్ పంపి గారు, అలాగే మేడం ఉషాదేవి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. రాయడం గురించి మీరు ముందు నుండి చెప్తున్నారు, రాయాలి, ముందు రాస్తేనే దాని ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది అనేటువంటిది. నా ప్రశ్న ఏమిటంటే మేడం, ఇప్పుడు మన తెలుగులో ఉన్నట్టుగా ఈ వాడుక భాష అలాగే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి ఈ వైరుధ్యం ఏదైతే ఉందో, అలాంటి వైరుధ్యం మన ఈ ద్రావిడ భాషలలో అయినటువంటి మిగిలినటువంటి తమిళము, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏమైనా ఉందా? ఉంటే వాళ్ళు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకున్నారు?
నాకు తెలిసినంత వరకు ఉందండి. బెంగాలీలో కూడా ఉంది. దానిని సాధు చలిత్ అనే భాషలుగా అంటే దీనిని ఫెర్గ్యూసన్ అన్న ఆయన ప్రపంచంలో చాలా భాషలకు ఉన్నాయండి ఇవి. వాటిని డైగ్లోసియా అన్నాడు. గ్లాస్ అనేది తెలుసు కదా, అంటే పదజాలం అనమాట. ద్వైభాషికత అని మనం పేరు పెట్టుకున్నాము. రెండు రకాలైనటువంటి భిన్న పదజాలాలు ఉంటూ ఉంటాయి. తమిళనాడులో ఇప్పటికీ ఉంది, అది కొనసాగుతూ ఉంది. దాని మీద చాలా గ్రంథాలు కూడా మనకి ఇంగ్లీష్లో కూడా లభ్యమవుతాయి. వాళ్ళు మాట్లాడే భాషలోనే వాళ్ళు రాయరు. సినిమాలలో కూడా ద్వైభాషికంగా, అంటే మీకు గ్రాంధిక వెరైటీ అని మన పద్ధతిలో వాళ్ళు కాదు. భాషా ఉద్యమాల మీద సాంబశివరావు గారని మన తెలుగువారే మైసూరు సిఐఎల్ మైసూరులో ఒక సెమినార్ నిర్వహించి ఒక గ్రంథం తీసుకొచ్చారు. చాలా మనలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే మన పుస్తకాలు మనమే చదవము, మన వాళ్ళు రాసినవి మనమే చదవము. మనకు లభ్యమవుతున్న పుస్తకాలు మనకి అలభ్యంగా మారిపోతాయి. పవన్ కుమార్ గారు 5 ఏళ్ల కింద రాసిన పుస్తకం ఏది ఇక్కడ దొరుకుతుందా అని అంటే నా దగ్గరే లేదంటే కాపీ అనే పరిస్థితి ఉందన్నమాట మన దగ్గర ఇప్పుడు. అందుకని పుస్తకాలను చదవడం అనే ఒక అభ్యాసం తగ్గిపోయింది. అవి అలభ్యంగా అయిపోయినాయి అసలు. అయితే మీరు దానిలోకి వస్తాను. కన్నడ భాషలోనూ ఉంది, అలిగన్నడ, అట్లా భాషా వైవిధ్యం అనేది ఉంది. గ్రాంధిక వ్యవహార భాషా భేదాలు భారతదేశంలో లిఖిత భాషలన్నింటికీ ఉన్నాయనేది ఈ పాశ్చాత్యులందరూ చెప్పారు. ఫెర్గ్యూసన్ వాళ్ళందరూ డైగ్లోషియా అన్నారు, ద్వైభాషికత. ఎందుకంటే ఏకరూపత కోసం వాళ్ళు అప్పుడు ఇది ఇవాల్వ్ అయినా ఎవరు కూర్చొని తయారు చేశాడంటే ఎక్కడన్నా మనకు దొరుకుతుందా సమాచారం ఉందా? ఈ 4 పండితులు మేము దార్ల గారు, కొమ్మి గారు, షాదేవి ఇట్లా అందరూ రాయండి అని తయారు చేసి పంపించారు లోకం మీదకి, అట్లా ఏముండదు, ఏమీ లేదు, రాస్తూ వచ్చారు. అలా ఒకటి ఇవాల్వ్ అవుతూ వస్తుంది అనమాట. అందుకని రాయడం ద్వారా ఇవాల్వ్ అవుతుంది. పత్రికల వాళ్ళు అలాగే చేశారండి. వాళ్ళు ఏం చేశారు, రకరకాలుగా శ్రమ పడుతూ వాళ్ళ పత్రికలను ఇప్పటికీ కూడా మనం పత్రికలను ఒక్కొక్కసారి నిందిస్తూ ఉంటాము. ఎందుకు? మొన్న ఈ మధ్యనే ఒక మిత్ర బృందం గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో పురుషోత్తములు అని పెట్టారు. అక్కడ దాని మీద చర్చ జరిగింది. వాళ్ళు అలంకారికత ఏదో ఒక అట్రాక్షన్ కోసం తయారు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇలాంటి భాష వాడద్దని చేకూరు రామారావు గారు ఎంతో మొత్తుకున్నారు. అయినా సరే అది మన తెలుగుకి ఉన్నటువంటి ఒక లక్షణం. అది ఆ రకంగా ఒక హాస్యాన్ని, ఒక కొత్తదనాన్ని తీసుకురావడం అనేది సరే, అది వదిలేసేయండి. కానీ మీరు అడిగిన ప్రశ్నకు ద్వైభాషికత ప్రపంచంలో అనేక భాషలలోనూ ఉంది. ఇంగ్లీష్లో కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మీరు షేక్స్పియర్ను కానీ వాళ్ళని చదివితే మీకు అర్థం కాదు. వాటి పక్కన మళ్ళీ ఆధునిక రూపాలలో వాళ్ళు రాసినవే మనకు పుస్తకాలు దొరుకుతాయి. పిల్లలకు పెట్టినప్పుడు కూడా 2 రూపాలు పెడతాను. ఎందుకంటే ఈ రూపంలో ఆయన రాయలేదు, ఆయన కాలం నాటి భాషలో లేదా ఆ కాలం నాటి సాహిత్య భాషలో రాశాడు. కాబట్టి ప్రతి లిఖిత భాషలకు చాలా వాటికి గ్రాంధిక రూపాలు ఉన్నాయి, వ్యవహార రూపాలు ఉన్నాయి. ద్రావిడ భాషలకు కూడా ఉన్నాయి. ధన్యవాదాలు మేడం. మిత్రులందరికీ ధన్యవాదాలు. దీనిలో 2 అవర్స్ పెట్టారా? 2 అవర్స్ పెట్టాను కదా. చాలా ధన్యవాదాలు మేడం. ఈ సమావేశానికి తీసుకున్న అంశము, ఈ ప్రత్యేక ప్రసంగంలో ప్రస్తావించిన అంశాల్లో చాలా విషయాలు నిజానికి ప్రత్యేక ప్రసంగాలుగా చేయదగినంతటి అనేకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిలో చాలా కీలకమైన విషయాల్ని మేడం గారు ప్రస్తావించారు. గిడుగువారి పరిశోధన, గిడుగువారి భాషా ఉద్యమము, ఆ స్ఫూర్తితో వచ్చిన వారు చేసిన పరిశోధనలు, సవర భాషా పరిశోధనలు, ఇలాంటి వాటి దృష్ట్యా మేడం గారు ప్రస్తావించారు. వాటిని సమప్ చేస్తూ కొంత జనరల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ భాషా ఉద్యమాలు, నెక్స్ట్ రాష్ట్రాల విభజన, వీటితో వస్తున్న అంశాలను కొన్నింటిని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా ప్రస్తావించారు. కాబట్టి వీటన్నిటిని మనం రాబోయే కాలాల్లో మరికొన్ని ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాల రూపంలో విద్వన్ముఖ్యుల నుంచి వినే ప్రయత్నాన్ని చేద్దాం. ఈరోజు కార్యక్రమం చాలా ఫలవంతంగా, చాలా చక్కగా నడిచింది. దాదాపుగా 2 గంటల పాటు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మేడం గారు కూడా చాలా విస్తృతంగా అంశాన్ని చర్చించారు. కొంతమంది పార్టిసిపెంట్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా నాకు చాలా 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 ఇష్టం, అంటే ఏదైనా ప్రసంగం కానివ్వండి, సమావేశం కానివ్వండి, ఈ సెమినార్లు, వెబినార్లు, ఇవి ఏవి జరిగినప్పటికీ
ఒక సెషన్ ముగిసిన తర్వాత అయినా కనీసం ఆ సెషన్లో జరిగిన ఆ బ్రాడ్ అంశం మీద, ఆ మొత్తం ఆ ఏరియా మీద కానీ, లేదా ప్రత్యేక ప్రసంగాల మీద అయితే ఆ నిపుణుల నుంచి కానీ, విషయ నిపుణుల నుంచి కానీ కొన్ని ప్రశ్నలను వేసి మన సందేహాలను తీర్చుకోవడం అనేది ఒక మంచి అవకాశం. ఆ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఆ సందర్భంలో చాలా కాలంగా మనలో సందేహాలుగా మిగిలిన అనేకమైన విషయాల్ని ఇలాంటి సమావేశాల ద్వారా, ప్రత్యేక ప్రసంగాల ద్వారా, సమావేశాలు, వెబినార్లు, ఇలాంటివి సదస్సుల నిర్వహణలో, ఇలాంటి వాటిల్లో మనకి వాటి నుంచి సందేహాలను తీర్చుకునే వెసులుబాటు దొరుకుతుంది. దానికి కావాల్సిన విషయ నిపుణులు కూడా అందరూ దొరుకుతుంటారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకోవడము, వాటికి వెంటనే మేము ప్రస్తావించగానే మేడం గారు దానికి తమ సమ్మతిని తెలియచేయడము, ఈ ఉభయ శాఖల నుంచి, తెలుగు శాఖ నుంచి, అలాగే నేను నేతృత్వం వహిస్తున్న మాతృభాషలు, అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం నుంచి రెండింటిని నిర్వహణకి మేము పూనుకున్నాము. దీనికి అనుమతించి ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన తెలుగు శాఖలో ఉన్న ఆచార్యులందరికీ, అధ్యాపకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో పెద్దలు, ప్రముఖులు అనేక మంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని 1 గంట వరకు పెట్టాము, అంటే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో 2 గంటలకి. అందువల్ల సమయం మించి ఈ లైవ్ సెషన్ ముగుస్తుందేమో అనే ఉద్దేశంతో నేను అందరి పేర్లని ప్రస్తావించలేకపోతున్నాను. దయచేసి ఏమనుకోకండి. అందుకోసం ముఖ్యంగా ఈ కీలక ప్రత్యేక ప్రసంగం చేసిన ఆచార్య ఉషాదేవి మేడం గారికి మా తెలుగు శాఖ పక్షాన, అలాగే మాతృభాషలో, అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా పరిశోధక విద్యార్థి మిత్రులు అనేక మంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది మా శాఖ బలం. ఎప్పుడు మేము ఈ విషయాన్ని తరచుగా ప్రస్తావిస్తూ ఉంటాం. ప్రత్యేక ప్రసంగాలు, సదస్సులు, ఇలాంటి వాటిల్లో మా శాఖ నుంచి పరిశోధక విద్యార్థులు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ నుంచి ఎంఫిల్, పిహెచ్డీస్ వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. సభ నిండుగా చాలా చక్కగా జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలియజేస్తున్నా. అలాగే తెలుగు శాఖలో ఉన్న ఆఫీస్ బృందం, మధు, కృష్ణ మొదలైన వారు, అలాగే వరప్రసాద్ లాంటి వారు, విశ్వవిద్యాలయ అధికారులు, సంబంధిత అధికారులందరికీ నేను ధన్యవాదాలను తెలియజేస్తూ, ఈ సమావేశానికి అధ్యక్షత వహించి చక్కగా అధ్యక్షులే తొలి పలుకులు అని అంటాం మనం, అంటే తక్కువ మాట్లాడలేని చెప్పడం లాంటిది, కానీ విస్తృతంగా చక్కగా వాటిని మనకి పరిచయం చేసి తనకు ఉన్న అభినివేశాన్ని, అభిరుచిని కూడా మనతో పంచుకున్న మిత్రుడు, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగు శాఖలో పనిచేస్తున్న సహప్రతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సమావేశం ఇంతతో ముగిసింది. ఈ సమావేశంలో ఈ కార్యక్రమం చివరన మనకి ఒక మేడం గారికి, ప్రత్యేక ప్రసంగకర్త మేడం గారికి ఒక చిరు సత్కారం ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మనం కొద్దిసేపు లైవ్ లో వీక్షిద్దాం. అక్కడితో మనకి ఈ కార్యక్రమం ముగుస్తుంది. చాలా ఆనందకరమైన విషయం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. బాగా వస్తుంది. ఎలా ఉంటే అందులో లైవ్ లో అందరూ చూస్తారు. లాంటి వారి కాబట్టి గురువు గారు కాబట్టి ధన్యవాదాలు. సార్ మీరు కూడా సార్ అవును థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.
రికార్డింగ్ ఆపేద్దాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారి 159వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ మాతృభాషలు అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రసంగాన్ని చేసిన ఆచార్య ఉషాదేవి మేడం గారికి, అంతర్జాల వేదిక మీద పార్టిసిపేట్ చేసి ఈ సమావేశంలో చక్కని సమావేశం అంతటా పూర్తిగా ఉండి కొన్ని ప్రశ్నల్ని సమాధానాల్ని ఈ సెషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అంతర్జాల వేదికలో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే మా పరిశోధక విద్యార్థి మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. మరలా మనం 9వ తారీఖున కాళోజీ గారి జయంతి సందర్భంగా కూడా మళ్ళీ కలుసుకుంటాం. తెలుగు శాఖ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రతి ఏడాది ఈ ఉభయ ప్రముఖుల దృష్ట్యా వారిని కలిపి చేస్తూ ఉండేవాళ్ళం. ఈ రెండు కార్యక్రమాలని కలిపి కాళోజీ జయంతిని, అటు గిడుగువారి జయంతిని, మధ్యలో ఉన్నది కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే. అందువల్ల ఈసారి 2 కార్యక్రమాలని నిర్వహిద్దామని ఆచార్యులు చేసిన సూచన మేరకు ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించతలపెట్టాం తెలుగు శాఖ తరఫున. దాని వివరాలు కూడా మీకు త్వరలో అందుతాయి. దానికి డాక్టర్ భుజంగ్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తారు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. మనందరం మళ్ళీ ఆ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం అందరికీ. ధన్యవాదాలు. ఇక్కడ